స్కిల్ ఉన్న స్టూడెంట్ ఎంత వరకు వాడి స్కిల్ని మానిటైజ్ చేసుకోగలుగుతాడు? సొసైటీకి అవసరం లేని స్కిల్ ఎప్పుడు మనకి రాదు. మా పేరెంట్స్ ఎలా అనేవాళ్ళంటే వాడు ఎవడో చూడరా 5-15 ఇయర్స్కి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టి ఏదో కోట్లు సంపాదిస్తుండంట. ఎక్సెప్షన్స్ తీసుకొని ఎప్పుడైనా జనరల్ థియరీ రాయొద్దు. నీకు డబ్బులు సంపాదించడానికి 100 కనిపిస్తుంటాయి, ఇక్కడ 4 ఏళ్ళు కూర్చోబెడుతుంటారు కాలేజీలలో. మనకి అర్థమైతలేదు అది కరెక్టా ఇది కరెక్టా. ఇట్స్ అ వెరీ టఫ్ స్టూడెంట్ లైఫ్ నౌ. ఇప్పుడు ఇంటర్నెట్ బిల్ ఉంటే చాలు, అన్లిమిటెడ్ జియో. వాడు ఇంకా చెప్పు రాత్రంతా కొట్టుకుంటుంటాడు వాడు ఫోన్లో. మహర్షి మూవీని చూపించి క్యాంపస్ ఇంటర్వ్యూస్లోకి వచ్చినప్పుడు నేను కూడా అట్లాంటి ఒక యాప్ ఐడియాని తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టి నేను కూడా కొట్టేస్తాను అట్లనే అనుకుంటారు. సినిమా 2.5 hours ఉంటుంది కనుక 2.5 hours మహేష్ బాబు అచీవ్ చేయాలి, అమెరికాకు పోవాలి, అంతా చేయాలి. కానీ ఫ్లైట్లో పోవాలంటే అమెరికాకి చాలా టైం పడుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ల ఈ శివానికల్లా నేను బెటర్ పెట్టేస్తా. అసలు అమ్మ అసలు ఏంది నేను మానిటైజ్ అవ్వడానికి ఫస్ట్ నువ్వు చేయాల్సిన స్టెప్ ఏంటి? కానీ ఈ రోజుల్లో ఏంది, నువ్వు చూసే రీల్స్ బట్టి, కన్జ్యూమ్ చేసే కంటెంట్ బట్టి నువ్వు ఏంది అనేది డిసైడ్ అవుతుంది. క్లాస్లో 60 మంది ఉన్నారు అనుకో, ముందు 20 మంది ఉంటారు, మధ్యలో 20 మంది ఉంటారు, లాస్ట్ 20 మంది ఉంటారు. లాస్ట్ 20కి ఏం ప్రాబ్లం కాదు, ఫస్ట్ 20కి ఏం ప్రాబ్లం కాదు, మధ్యలో 20కే ప్రాబ్లం. మనం ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్లో ఉండాలి. అటు ఇటు కాకుండా హ్యాంగ్ అయినకే ప్రాబ్లం అవుతుంది. లైఫ్ లో చాలా మంది సెటిల్ అయినామా 2 ఏళ్ళ అంటాడు. సెటిల్ ఒకటేసారి అవుతారు పోయినప్పుడు, సెటిల్ 6 feet లోపల. మన ఇంటి పరిస్థితులు మనకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. ఒక ఫేవరెట్ హీరో మూవీకి పోతే స్టాంపిడ్ అయ్యి చనిపోతున్నారు, ఒక క్రికెట్ టీం గెలిచేసేసి స్టాంపిడ్ అయ్యి చనిపోతున్నారు, ఫ్లైట్లు ఏమో క్రాష్ అవుతున్నాయి. లైఫ్ హ్యాస్ బికమ్ సో అన్ప్రెడిక్టబుల్. సో పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్. బట్ నాకైతే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే డెత్ అనేది నార్మలైజ్ చేసేసారు ఇప్పుడు. ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్. దిస్ ఈజ్ శివ కళ్యాణ్ మొగసాల. ఒక స్కిల్ ఉన్న స్టూడెంట్ ఎంత వరకు వాడి స్కిల్ని మానిటైజ్ చేసుకోగలుగుతాడు? ఇప్పుడు ఈ సీజన్ లాస్ట్ 2 monthsలో అందరూ మళ్ళీ ఇంటర్లు అయిపోయి ఎంసెట్లు అయిపోయి ఏదో ఒక డిగ్రీ చేయాలా అనే టైంలో కూడా పలానా డిగ్రీ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనే థింకింగ్లోనే ఉన్నారు. కానీ అలా సిఎస్సి చేస్తే బాగుంటుందా, నేను ఈసీ చేస్తే బాగుంటుందా, బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తే బాగుంటుందా, బీకామ్ చేస్తే బాగుంటుందా, ఇదే డిగ్రీ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఏ స్కిల్ నేర్చుకుంటే నేను మానిటైజ్ చేయగలుగుతా, ఇప్పుడు నాకు పాడ్కాస్ట్ చేస్తే డబ్బులు సంపాదిస్తారు అని అన్నారు అనుకోండి యూట్యూబ్లో. పాడ్కాస్ట్ చేస్తా అంటే నీకు యాక్చువల్గా నువ్వు సూట్ అవుతుందా, ఆర్ యూ క్యూరియస్ ఎనఫ్ టు డూ దాట్, ఆర్ యూ సూటబుల్ ఫర్ దాట్. సో ఇలా ఏ స్కిల్ అయినా కానీ, అంటే మాట్లాడడం ఒక స్కిల్. కొందరు ఇంట్రోవర్ట్ అయినారు అనుకోండి, వాడు కంప్యూటర్ తోటి మాట్లాడాలి. అదే ఎక్స్ట్రోవర్ట్ అనుకోండి, మనుషులతో మాట్లాడాలి. అసలు మన స్కిల్ ఏంది అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటే ఆ స్కిల్లో నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ అవుతావా లేదా. అంటే నేను కార్పెంటరీ చేస్తున్నా, ఐఎమ్ ఐ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ కార్పెంటర్. ఒక కెమెరా వీడియో తీస్తున్నా, ఐఎమ్ ఐ ద బెస్ట్ పర్సన్ టు పుట్ ఏ రైట్ కెమెరా యాంగిల్. ఏమేమో లైటింగ్, చాలామందికి లైటింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. లైటింగ్ ఎట్లా పెట్టాలా, ఆబ్జెక్ట్ని ఎట్లా హైలైట్ చేయాలా, ఆ పలానా స్కిల్ పలానా ప్రొఫెషన్లో నువ్వు బెస్టా కాదా. అట్లున్నప్పుడు సొసైటీలో ఆ పనికి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు పలానా బైక్, లేకపోతే నాకు మెయిన్ ఫ్రేమ్స్ అనే కంప్యూటర్లో ఒక టెక్నాలజీ ఉండే, మెయిన్ ఫ్రేమ్సే ఇప్పుడు వాడతలేరు అనుకో. ఆ స్కిల్ ఉండి లాభం లేదు కదా. నాకు ఒక స్కిల్ ఉంది కానీ అసలు మెయిన్ ఫ్రేమ్సే లేదు కదా. సొసైటీకి అవసరం లేని స్కిల్ ఎప్పుడు మనకి రాదు. అదే వంట చేయడం అనేది ఒక స్కిల్ అనుకో, ఇట్ ఈస్ నీడెడ్. సో యూ నీడ్ టు నో విచ్ స్కిల్ యూ ఆర్ గుడ్ అట్. అండ్ ప్యాషన్ అంటే కూడా చాలా మందికి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ శివ. ప్యాషన్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ దిస్. ప్యాషనేట్ ఈజ్ నాట్ అబౌట్ ఇష్టం ఉండడం కాదు, అవుట్కమ్. యాక్చువల్లీ నువ్వు నాకు ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్ అని నువ్వు అంటావు, కానీ నువ్వు వండింది వేరే తినడానికి నచ్చాలిగా. ట్రూ. నాకు కుకింగ్ ఇష్టం, నీకు ఇష్టం అది, కానీ నువ్వు వండింది వేరేకి ఇష్టం అయితే అది మానిటైజబుల్ స్కిల్. నువ్వు వండిన బిర్యానీ 4 తింటారు డబ్బులు ఇచ్చి, కానీ నీకు ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ దిస్. ప్యాషనేట్ అబౌట్ విల్ నెవర్ మానిటైజ్ అన్లెస్ ద అవుట్కమ్ ఈజ్ గ్రేట్. ఎవ్రీ స్టూడెంట్ లైఫ్లో ఒక ప్రాబ్లం అయితే ఉంటుందన్న. డిగ్రీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి మైండ్లో ఒకటి వస్తుంది అనమాట. నేను సినిమాల్లోకి వెళ్తే ఒక లెవెల్ క్రియేట్ అవుతా, నేను బాగా సంపాదిస్తా, నేను ఇట్లా కాదు నేను వేరే షార్ట్ ఫిల్మ్ చేసి సినిమాల్లోకి వెళ్ళొచ్చు, లేదంటే వాడి ఆలోచన అంతా క్రియేటివ్ సైడ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇమాజినేషన్ పవర్ అంటే ఆ టైంలో మంచిగా ఉంటుంది ఒక సర్టన్ ఏజ్లో. కానీ అప్పుడు ఒక పేరెంట్ దగ్గరికి ఐడియా తీసుకోపోయినా, లేదా అంటే ఒక టీచర్ దగ్గర తీసుకోపోయినా, సొసైటీలో కొంచెం ఏజ్డ్ పర్సన్ దగ్గర తీసుకుపోయినా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి మాట్లాడినా తీసుకపోతే వాళ్ళనే ఫస్ట్ డైలాగ్ నో. కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే నువ్వు చేయరా మామ సూపర్ వస్తుందిరా అని చెప్తారు. ఇప్పుడు నేను ఫ్రెండ్ని నమ్మాలనా, లేదంటే నాకు ఆ ఏజ్ పర్సన్ నాకు చెప్పిన మాటలు నేను నమ్మాలనా?
ఎవరిని అడుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడతారు కానీ ఓకే. వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ తోటే వాళ్ళు మీకు అడ్వైజ్ ఇస్తారు. ఇప్పుడు పలానా దాన్ని ఎందుకంటే కొన్ని ఫీల్డ్లలో ప్రాబబిలిటీ తక్కువ, కొన్ని ఫీల్డ్లలో ప్రాబబిలిటీ ఎక్కువ. మా నాన్న నేను చిన్నప్పుడు 90 to 93లో ఒక 4-5 years బాయ్ లాగా నేను క్వశ్చన్లు ఏం అడగడానికి ఆ రోజుల్లో నాన్నతో భయపడేది. అంటే ఇప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుతుంది తండ్రులతోటి, కానీ ఆ టైంలో ఫాదర్ తోటి మాట్లాడాలంటే భయం అవుతుంది. ట్రూ. బికాజ్ అమ్మతో ఫ్రెండ్లీగా ఉంటాం కానీ నాన్నతో అంత ఫ్రెండ్లీగా ఉండం. వాళ్ళ ఆ రోజుల్లో ఎక్స్పోజర్ ఏంది, మొన్న నేను ఒక 30 years వచ్చినప్పుడు నాన్న నువ్వు 93-94లో షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉంటుండే తెలుసా అన్న. ఆయన ఒకటే మాట ఏమన్నాడంటే, నేను 92-93లో ఇన్వెస్ట్ చేద్దామంటే అప్పుడు హర్షద్ మెహతా స్కామ్ అయిందే, మా డబ్బులని పోతాయి అనుకున్నాము, అందుకే ఎప్పుడు స్టాక్ మార్కెట్ దగ్గర పోలే నేను అన్నాడు. ఇప్పుడేమో ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్ జరూరీ ఎస్ఐపిలో పెట్టండి అని అంటారు. సో మన జనరేషన్కి ఏమనిపిస్తుంది, ఏం కాదు అసలు స్టాక్ మార్కెట్లో పెట్టలే, మన ఆయనకు తెలియలేదు అనుకుంటాం మనం. కానీ ఆ రోజు అక్కడున్న పరిస్థితులల్లో వాళ్ళకి అది బిగ్గెస్ట్ డేంజర్ థింగ్. సో ఎప్పుడైనా కానీ సినిమా ఫీల్డ్ కూడా అప్పట్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాడు కెరియర్ ఖరాబ్ చేసుకున్నాడు ఉంటాడు, వాడి ఇంప్రెషన్ అతని మైండ్లో ఉంటుంది. ఏంటంటే అరే నా కొడుకు కూడా అట్లా కావద్దు కదా, నా ఫ్రెండ్ జీవితం ఎట్లా అయిపోయింది కదా అని. కానీ ఈ కొడుకు ఎట్లుండాలి అంటే ఈ రోజులల్లో ఆ తండ్రి అప్రూవల్ ఇవ్వలేదని చెప్పి ఆ తండ్రితో కొట్లాడడం కన్నా వీడు ఒక ఐటీ జాబ్ చేసుకుంటా సాటర్డే సండే ఒక షార్ట్ ఫిలిం చేసి యూట్యూబ్లో పెట్టి, లేకపోతే దానికి ఒక వ్యూస్ వచ్చి, లేకపోతే ఒక పెద్ద డైరెక్టర్ చూసి, అదే ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర ఏడీ దగ్గర నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేసి సేమ్ అదే ఐటీ శాలరీలో ఒక 25-30% శాలరీ వచ్చినా కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నావు అనుకో, ఇంట్లో ఏమన్నారు ఎవరైనా. కానీ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి రోజు ఇంట్లో కూర్చున్నావు అనుకో, కట్టబట్టుకొని కొడతారు. ఆ ఫ్రెండ్ ఎందుకు ఓకే అన్నాడు అంటే వానికి పోయింది ఏం లేదు, అయ్యో నా ఫ్రెండ్ ఎంకరేజ్ చేసిండు అంటే మళ్ళీ అదే ఫ్రెండ్ పెద్ద జాబ్ చేసి నీకు నెలకు 30,000 పంపమను, అట్లాంటి ఫ్రెండ్ అడ్వైస్ తీసుకో, ప్రాబ్లం లే. కానీ ఇంటోళ్ళకి ఏముంటుంది అంటే ఒక కన్సర్న్ ఉంటుంది, నువ్వు ఏమైపోతావా ఏంది, ఎందుకంటే వాళ్ళ జీవితం దాటిన వాళ్ళు. ట్రూ. నువ్వు రేపు 30-40 ఏళ్ళు బతకాలా. సో యూ నీడ్ టు నో హౌ టు గివ్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్, హౌ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ క్వశ్చన్. బేసిక్గా చిన్నప్పుడు నాకు పలానా థింగ్ కావాలని మారం చేస్తాం మనం. అదే 18-19 తర్వాత ఎట్లా మాట్లాడాలా అంటే మన ఇంటి పరిస్థితులు మనకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. బయటికి బట్టలు వేసుకొని మంచిగా వేసుకొని పోతే కాదు కదా, ఇంట్లో బన్యానికి ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలియాలి కదా. ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మన పరిస్థితి ఏందనేది. వాడు బయట నీట్గా కనిపిస్తాడు, పోతే వాడు ఒక సింగిల్ రూమ్లో ఉంటాడు ఇంట్లో, వాని కష్టాలు వానికి ఉంటాయి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హూ ఆర్ యూ టాకింగ్ టు అండ్ వేర్ ఆర్ యూ టేకింగ్ ద అడ్వైస్ ఫ్రమ్. నేను ఒక ఏజ్కి వచ్చేసరికి నేను ఇన్ని ప్రొఫెషన్స్ మారాలి, లేదు అంటే ఈ ప్రొఫెషన్లో నేను సెట్ అవ్వాలి, నేనున్న ప్రొఫెషన్లో నేను టాప్ అవ్వాలి, ఈ గోల్స్ ఉంటాయి. గోల్స్ యాక్చువల్గా మనం షార్ట్ టర్మ్ గోల్సా, మిడ్ టర్మ్ గోల్సా, లాంగ్ టర్మ్ గోల్సా, ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 types ఉంటాయి. ఇంకోటి అల్ట్రా షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గోల్ ఏంది, ఒక గంట తర్వాత నువ్వు నా పని చేసుకోవాలి, నీ పని నువ్వు చేసుకోవాలి, ఈ పాడ్కాస్ట్ అయిపోవాలా, మంచిగా రావాలా అనేది. మిడ్ టర్మ్ గోల్ ఏముంటుంది, మన వల్ల ఈ చూసినోడికి 4 లాభం కావాలా చూసినోడి వల్ల అని. గోల్స్ ఆర్ ఆల్వేస్ ఎలాస్టిక్, దే ఆర్ ఆల్వేస్ చేంజింగ్. ఒకప్పటి గోల్స్ వేరే. ఇప్పుడు హైదరాబాద్కి మా నాన్న వాళ్ళు ఊరి నుంచి ఫస్ట్ టైం వచ్చి ఒక రూమ్లో కిరాయిలు ఉండి వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ గోల్ ఏముండనంటే ఫస్ట్ లైఫ్లో సెటిల్ కావాలని. ఈ రోజు వాళ్ళ నా గోల్, నా ప్యాషన్ ఇది, నేను ఫిల్మ్ మేకర్ అవుతా అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది కనుక నడుస్తుంది. సో గోల్ కెన్ డిఫర్ ఫ్రమ్ 1 person to another person. సిచ్యువేషన్స్ని బట్టి ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ గోల్స్ ఎట్లా పెట్టుకుంటాము, ఆర్ దీస్ గోల్స్ స్మార్ట్ గోల్సా కాదా అంటే, ఆ స్మార్ట్ గోల్స్ అంటే ఏంది అంటే, స్మార్ట్ అనే దానికి కూడా డెఫినేషన్ ఏముంటుంది అంటే అది ఈజ్ ఇట్ మెజరబుల్. ఓకే. అంటే ఫస్ట్ SMART అనేది మనం పెట్టుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, మోటివేషనల్ స్పీకర్లు చెప్తుంటారు గోల్ సెట్టింగ్ అని వర్క్షాప్ పెట్టేసి వాళ్ళు చెప్తుంటారు. అంటే ఫస్ట్ నీ గోల్ మెజరబుల్ ఉండాలా. ఓకే. అంటే అది ఎట్లా, ఓకే 40 ఏళ్ళకి నేను రిచ్ కావాలనుకుంటున్నా అని అంటావు. రిచ్ అంటే ఏంది అసలు, ఎంత? ఓకే నేను ఒక 10 కోట్లు సంపాదిద్దాం అనుకుంటున్నానా, ఒక 1 కోటి రూపాయలు సంపాదించాను అంటే బికాస్ మెజరబుల్. ఇంగ్లీష్లో మెనీ అంటాము, మచ్ అంటాము. ట్రూ. మెనీ అంటే కౌంటబుల్, మచ్ అంటేనేమో క్వాలిటేటివ్. అందుకే మన గోల్స్ ఎప్పుడైనా క్వాంటిటేటివ్ గోల్స్ ఉండాలి, అంటే మెజరబుల్ గోల్స్ ఉండాలి. నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నా అన్నావు అనుకో, వెయిట్ తగ్గాలనుకుంటున్నా ఈజ్ ఎ గోల్, బట్ ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నా అనేది ఈజ్ ఎ గుడ్ గోల్.
10 కిలోలు నేను తగ్గాలనుకుంటున్నా, ఇస్ ఇట్ గోల్? ఓకే. సో ఫస్ట్ గోల్ సెట్టింగ్లో మనకి మెజరబుల్ గోల్స్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది గోల్ పెట్టుకున్నా అని అంటాడు. ఏంటంటే నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సినిమా అంటే ఏ సినిమా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షార్ట్ ఫిల్మ్ అయిన సినిమానే, మిడ్ టర్మ్ అయిన సినిమానే. యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ ఎవ్రీథింగ్ యాజ్ వన్ స్టెప్. ఓకే. అండ్ ఇంకో టైం బౌండ్. వాట్ ఈస్ ఇట్? నేను 100K సబ్స్క్రైబర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా, నా గోల్ ఇది కాదు. 100K సబ్స్క్రైబర్స్ క్వాంటిఫైబుల్ అయింది, నంబర్ చెప్పినావు. కానీ 100K సబ్స్క్రైబర్స్ ఇన్ 3 months అనేది మోర్ స్పెసిఫిక్, అంటే క్వాంటిఫైబుల్ గోల్ విత్ ఎ టైం బౌండ్. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ గోల్కి ఒక మీనింగ్ ఉంటుంది, నీకు ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంటుంది. నేను నెక్స్ట్ 1 yearలో అది ఇలా మనము మన ఇంట్లో కూడా, ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి కూడా, నాన్న నేను నెక్స్ట్ 1 yearలో ఫిల్మ్ మేకర్ అవుతా, ఆ 1 yearలో సినిమా ట్రయల్స్ చేస్తా, ఏడీ లాగా పనిచేస్తా, 20,000 ఇస్తా అన్నారు. 1 year తర్వాత నా సొంత సినిమా లాంచ్ కాకపోతే మళ్ళీ పోయి ఐటీ జాబ్ చేసుకుంటా, లేకపోతే MBA చేస్తా. ఏ తండ్రి వద్దన్నాడు? ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా వాడిని అడిగినావు. ఏం అడిగినావు? నేను 1 yearలో అవుతా అన్నావు, ఆ 1 year వరకు నాకు 20,000 వస్తాయని చెప్పినావు, ఆ 1 year కాకపోతే నేను మళ్ళీ పోతా వేరే దగ్గరికి అని ప్రాక్టికల్గా చెప్పినావు నువ్వు. ఆ 1 year అయిపోయిన తర్వాత ఓకే మూవీ మేకర్ కాలేదనుకో, అట్లీస్ట్ నీ సినిమా సైన్ అయిందనుకో, ఇంత జాయినింగ్ బోనస్ వచ్చిందనుకో, ఇంకో 1 year ఎక్స్టెండ్ అవుతారు, ఇంట్లో ఒప్పుకుంటారు. కానీ నా లైఫ్ గోల్ నేను సినిమా తీస్తా. లైఫ్ ఎంతసేపు? 50 ఏళ్ళ, 30 ఏళ్ళ, ఎప్పుడవుతుంది? కీప్ ఇట్ అ మెజరబుల్ గోల్ అండ్ అదర్ పర్సన్ స్టార్ట్స్ రెస్పెక్టింగ్ యూ. సో గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ గోల్ సెట్టింగ్ విత్ అ టైమ్ బౌండ్, విత్ అ క్వాంటిఫైబుల్ గోల్ ఈజ్ అ రియల్ గోల్. ట్రూ. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందన్న. నాకు తెలిసి ఒక 2 decades ఒక స్టూడెంట్ చూసుంటారని, 2 decades 3 decades లాస్ట్ 18 years నుంచి నేను స్టూడెంట్ డొమైన్లో ఉన్నా. 2 decades స్టూడెంట్స్ని మీరు చూసి మీకు ఏమనిపిస్తుంది? ఒక స్టూడెంట్ స్కిల్ మానిటైజేషన్ చేసుకోవడం కన్నా, ఆర్ఎల్సీ స్కిల్ ఐడెంటిఫై చేయడం కన్నా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఒక స్టూడెంట్ ఈ 2 decadesలో మీరు చూసిన దాంట్లో? సో నేనైతే ఒక Gen Y స్టూడెంట్స్ని చూస్తే ఇప్పుడు Gen Z స్టూడెంట్స్ని చూస్తున్నా. Gen Z స్టూడెంట్కి చాలా ఫెసిలిటీస్ ఇంకా ఎక్కువైనాయి చెప్పాలంటే. ఇప్పుడు స్టూడెంట్ ఉండడం చాలా కష్టమైన థింగ్, ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. ఒకప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి పోతే డిస్ట్రాక్ట్ అవుతుండే, ఇప్పుడు చేతిలోనే ఉందిగా ఫోన్. ఇంత డిస్ట్రాక్షన్లు ఉన్న టైంలో వాడు కష్టంగా చదువుకోవాలి అంటే ఒక దండం పెట్టాలి ఈరోజు స్టూడెంట్కి. ఈరోజు స్టూడెంట్కి ఉన్న లైఫ్ అంత కష్టమైన స్టూడెంట్ లైఫ్ ఎవరికి లేదు. ఎందుకంటే వాడికి తెలుసు బయట మార్కెట్లో అవుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు. ఒక పేపర్ చదవాల్సిన అవసరం లేదు, ఒక వీడియోలో తెలిసిపోతుంది. ఒక ఐటీ స్కిల్ నేర్చుకుంటే 12 ఏళ్ళకే, 15 ఏళ్ళకే, 16, 17 ఏళ్ళకే వాడు డబ్బులు సంపాదించవచ్చు. బయట ఆప్షన్ ఏముంటుంది? పలానా ర్యాపిడోలో రిజిస్టర్ కావచ్చు, పలానా స్విగ్గీ డెలివరీ బాయ్ కావచ్చు. ఒకప్పుడు ఓన్లీ న్యూస్ పేపర్ బాయ్ అని ఉంటుండే. ఇప్పుడు ఏంది? నీకు డబ్బులు సంపాదించడానికి 100 కనిపిస్తుంటాయి, ఇక్కడ 4 ఏళ్ళు కూర్చోబెడుతుంటారు కాలేజీలలో. వానికి అర్థమవుతలేదు అది కరెక్టా ఇది కరెక్టా అని. ఇట్స్ అ వెరీ టఫ్ స్టూడెంట్ లైఫ్ నౌ. ఇప్పుడున్న ఇన్ని డిస్ట్రాక్షన్లలో మళ్ళీ వాడు ఫోకస్ని తెచ్చుకోవాలా, మళ్ళీ ఆ వీడియోలు బాగుంటాయి ఇట్లా 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 అనుకుంటూ కూర్చోవాలా. ఒకప్పుడేమో SMS మనం చేయాలంటే బిల్ అయిపోతుంది, పైసలు అయిపోతాయి అని చెప్పి ఆపుతుండే డిస్కషన్. ఇప్పుడు ఇంటర్నెట్ బిల్ ఉంటే చాలు, అన్లిమిటెడ్ జియో. వాడు ఇంకా చెప్పు రాత్రంతా కొట్టుకుంటుంటాడు వాడు ఫోన్లో. ఇంకేముంటుంది ఇక? వాడు ఇంత డిస్ట్రాక్షన్లలో వాడు సెల్ఫ్ కంట్రోల్కి తెచ్చుకొని వాడు కెరియర్ ఓరియంటేషన్ చేసుకొని మళ్ళీ వాడు ఫోకస్గా ఆలోచించాలి. ఈరోజు ఎక్కువ ఆప్షన్లు ఉండి ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్కి. ఒకప్పుడు ఆప్షన్లు లేకుండే. బీఎడ్ చేసినావా టీచర్గా, బీటెక్ చేసినావా ఇంజనీర్గా. ఈరోజు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారు లైఫ్లో. సో టూ మెనీ ఆప్షన్స్ ఉన్న టైంలో నేను Gen Y స్టూడెంట్స్ని చూసిన, Gen Z స్టూడెంట్ చూసిన. ఎవడో ఇదంతా మాట్లాడుతుంటే మనం పెద్ద ఫేమస్ ఫేస్ కాదు, మేము సినిమాలలో యాక్టింగ్ చేయలేదు, మేము టిక్ టాక్ డ్యాన్సులు చేయలేదు. మనం ఇట్లనే ఒక పాడ్కాస్ట్ ఇట్లా అడ్వైజ్ ఇస్తే కింద ఒక స్టూడెంట్స్ కామెంట్ కొడతాడు, వాడు ఎవడరా వీడు పెద్ద ఏదాంతం చెప్తుండే వచ్చేసి వీడికి ఏం తెలుసు అని. నేను తెలియదు వాడికి స్టూడెంట్ టైప్ తెలుసు, నేను తెలియదు. సో ఇట్లాంటి వాళ్ళు ఏమైందంటే మనకి వాక్ స్వాతంత్రం కూడా ఎక్కువైపోయింది. సో జనాలకి ఇదే ఇంటర్నెట్ తోటి కూర్చొని కామెంట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు వీళ్ళు. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏమైపోయిందంటే ఒపీనియన్ ఎక్కువైంది, పక్కన తిట్టడం ఎక్కువైంది. ఎందుకంటే వాళ్ళకి ఒక 80s 70s పుట్టిన వాళ్ళు పేరెంట్స్ కదా, ఆల్రెడీ బాగా కష్టపడిరు వాళ్ళు. కష్టపడి వానికి ఒక బేస్ ఒక అంతా సెట్ చేసిన తర్వాత వీడు ప్యాషన్ అని బయట తిరుగుతున్నాడు వీడు. అండ్ బయట వీని రోల్ మోడల్స్ ఎవరు?
చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో ఒకటి హిట్ అయిపోయి వాని కాలనీలో చూస్తే చింటూ అనే టైప్లో వాడు పెద్ద హీరో అయిపోతాడు. వాడు హీరో అయిపోతే అమ్మ వాడే హీరో అయ్యండి అని చెప్పి ఈడు ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేస్తాడు. సో పీపుల్ ఫెల్ దట్ ఈజీ మనీ అనేది ఎక్కువైపోయింది చుట్టుపక్కల. ఆ రోజుకి నాకు ఆ 30,000 40,000 వస్తే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఒక డైలీ లేబర్ టైప్లో కొంత చాలా మందికి ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే వానికి ఆ రోజు 800 రూపాయలు వస్తే రాత్రి 800 అయిపోవడం తాగుకోవడం అనుకుంటాడు. సో వీళ్ళు కూడా చాలా మంది ఎట్లా తయారయ్యారు అంటే షార్ట్ టర్మ్లో ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న స్టూడెంట్స్. ఒకటి స్టూడెంట్ లైఫ్ కష్టం, ఇంకోటి ఏమైపోయింది కంఫర్ట్ లైఫ్ ఉన్న వాళ్ళందరికీ చాలు, నాకు ఇన్ని పైసలు వచ్చినాయంటే చాలు. కానీ రేపు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మన గోల్స్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ లైఫ్ ఎట్లుంటుంది, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ తాతలు బతికినట్టు వాళ్ళ నాన్న వాళ్ళు కొంచెం అప్ చేశారు లైఫ్ని. మన నాన్న వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ ఇచ్చారు, ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ లైఫ్ స్టైల్కి ఎట్లా పోవాలి. నేను చదివింది బీటెక్, నేను చిన్న పనులు చెయ్యా అనుకుంటే కాదు, నువ్వు చదివింది డిగ్రీ, ఏ పనైనా చేయాలా. ఓకే, మళ్ళీ ఏమైపోతుంది ఇక్కడ, నీ ప్యాషన్ ఏంది నాకు అర్థమైతలేదు అనే క్వశ్చన్ వానుకుంటుంది ఈరోజు స్టూడెంట్స్కి. ట్రూ. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి దాంట్లో ఈరోజు స్టూడెంట్స్కి ఆప్షన్స్ అనేది ఎక్కువైపోయినాయి. ఓ ఫుడ్ తినాలంటే 10 ఆప్షన్లు, పర్సనల్ లైఫ్లో ఆప్షన్లు పెట్టుకుంటున్నారు, ప్రొఫెషనల్ లైఫ్లో ఆప్షన్లు పెట్టుకుంటారు. మన ఎవడో చెప్పిండు బెంచింగ్ అంటే ఏంటంటే రిలేషన్షిప్లో ఉంటే ఇంకో అమ్మాయిని బెంచింగ్ పెట్టుకుంటాడంట, బ్యాకప్ ఆప్షన్, స్టెప్నీ లాగా. సో మన వాళ్ళ ప్రతి దాంట్లో ఆప్షన్లే, కెరియర్లో కూడా ఆప్షన్లే. ఈరోజు ఫ్యూచర్ ఈజ్ ఆల్ నాట్ అబౌట్ 1 కెరియర్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 2-3 కెరియర్స్. సాయంత్రం పూట డ్రమ్స్ వాయిస్తా, పొద్దున కోడింగ్ చేస్తా, వీకెండ్ రోజు క్యాటరింగ్ చేస్తా, ఇట్లుంటాయి రేపు లైఫ్స్. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ నుంచి నువ్వు బతకలేవు. ఈ రోజుల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్కి నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. ఒకప్పుడు మల్టిపుల్ థింగ్స్ చేస్తే ఫికల్ మైండెడ్ అనేటోళ్ళు. ఈరోజు మల్టిపుల్ థింగ్స్ చెయ్యకపోతే ఇట్ డజంట్ వర్క్అవుట్. నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ అయినా కానీ పాడ్కాస్ట్లు చేయాలా, కంటెంట్ క్రియేటర్ కావాలా. బికాస్ వన్ హ్యాస్ టు డూ మల్టిపుల్ థింగ్స్ టు సర్వైవ్ అండ్ టు బిల్డ్ అ బ్రాండ్ ఫర్ దెమ్సెల్వ్స్. అది ఈరోజు స్టూడెంట్ లైఫ్. బిహాఫ్ ఆఫ్ అందరు స్టూడెంట్స్ ముందు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైనా చూసుకుంటే ఏదైనా పేరెంట్స్ ఎలా అనేవాళ్ళు అంటే, వాడు ఎవడో చూడరా 5-15 ఇయర్స్కి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టి ఏదో కోట్లు సంపాదిస్తుండంట, వీడు ఎవడో చూడరా ₹1,00,00,000 సంపాదిస్తుండంట ఈ ఏజ్కే అని చెప్పేటోళ్ళు. అదే పర్సన్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే, డిగ్రీ చేస్తే నీ లైఫ్ సెట్ అవుతుంది. అదే వాడికే సేమ్ సజెషన్ వాడికే, డిగ్రీ చేస్తే నీ లైఫ్ సెట్ అవుతుంది. డిగ్రీ లేకపోయినా సాఫ్ట్వేర్ కనిపెట్టి వాడు జాబ్ చేస్తున్నాడంట, డిగ్రీ లేకపోయినా వాడు జాబ్ చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నాడంట. ఈ రెండిట్లో ఏందన్నా, ఈ రెండు మైండ్ సెట్ ఏందన్నా? ఒకటి ఎక్సెప్షన్స్ తీసుకొని ఎప్పుడైనా జనరల్ థియరీ రాయొద్దు. మా చిన్నప్పుడు ఎవడో ఒకడు 12 ఏళ్ళకి ఏదో కనిపెట్టిండు అని చెప్పిండు, వాడు ఒక్కటే కనిపెట్టిండు మన జీవితంలో ఇప్పటివరకు. బేసిక్ ఏంటంటే ఈ చిన్న ఏజ్లో ఏదో అయిపోయింది, ఏదో ఏ టైంకి ఏది కావాలో అది అవుతుంది. అన్ని తొందరగా అయిపోవాలని చెప్పి వాడిని ఎవరిలో చూసి రోల్ మోడల్ పెట్టుకోవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, 6 ప్యాక్ అనేది ఒక నెలలో 2 నెలలో రాదు, టైం పడుతుంది. సో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, మనకి 2 నిమిషాలలో నూడిల్స్ వచ్చేటట్టు మంచి ఫుడ్ రెడీ కావాలంటే టైం పడుతుంది. ఎవరైనా ఏంటంటే వీ డోంట్ హ్యావ్ పేషెన్స్, మనకి పేషెన్స్ కావాలి ఫస్ట్. డిగ్రీ అనేది మినిమం ఎలిజిబిలిటీ పేపర్. నిజంగా నీకు స్కిల్ చాలా బాగుంది అంటే రేపు డిగ్రీ ఎవడు అడగడు. కానీ ఏమవుతుంది అంటే ఒక స్టార్టప్లో నేను హైర్ చేసుకుంటున్నప్పుడు నీకు ఎడిటింగ్ వచ్చా అని అంట, కానీ నీకు మల్టీమీడియా సర్టిఫికేట్ ఉందా అని నేను అడగా. ట్రూ. కోడింగ్ వచ్చా అని అడుగుతున్నా, కానీ నువ్వు బీటెక్ సిఎస్సి పాస్ అయినావా అని నేను అడగా. కానీ ఒక పెద్ద కంపెనీలు ఏమవుతుంది అంటే వానికి 2000 అప్లికేషన్స్ వస్తాయి కనుక ఫిల్టర్ చేయడానికి మాత్రం డిగ్రీని వాడతారు, ఫిల్టరేషన్ పర్పస్. ఫస్ట్ ఎంట్రీ లెవెల్ లోపలికి రావడానికి డిగ్రీ కావాలా. ఎవడు ప్రపంచంలో డిగ్రీ ఉంటేనే నీకు జాబ్ ఇస్తాను ఎవడు అనడు, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ జాబ్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిగ్రీ. ఓకే, నెంబర్ 1. నీకు నెట్వర్క్ ఉండి నాకు ఒక CEO తెలుసు, వానికి ఒక కంపెనీ ఉంది, నాకు స్కిల్ ఉంది అంటే నీకు డిగ్రీ లేకపోయినా జాబ్ వస్తుంది, రాసి పెట్టుకో, ప్రాబ్లం లేదు. నా కెమెరా వర్క్ మంచిగా వచ్చు అన్నావు అనుకో, ISC సర్టిఫికేట్ అవసరం లేదు సినిమాటోగ్రాఫర్ కావాలంటే, నీకు పనిచేయడం వస్తే చాలు. ఓసారి తేజ ఒక సినిమా డైరెక్టర్ ఉండే, ఆయన చిన్నప్పటి నుంచి లారీ క్లీనర్ లాగా పనిచేసి తర్వాత సినిమాటోగ్రాఫర్ అయ్యి రామ్ గోపాల్ వర్మ ద్వారా సినిమాటోగ్రాఫర్. ఎందుకు అంటే ఒక 10-15 ఏళ్ళు లైట్లు పట్టుకొని తిరిగిండు, కెమెరాలు పట్టుకొని తిరిగిండు, ఆ సినిమాటోగ్రాఫర్ ఎట్లా పెట్టిండు, లైట్ ఎట్లా పెట్టిండు, ఆయన సినిమాటోగ్రఫీ చదవనందుకు చాలా కొత్త థింగ్స్ ట్రై చేస్తాడు. అదే కొందరు ఈ మధ్యలో పిల్లలు నాకు 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఎడిటర్లు దొరుకుతారు, వానికి ప్రీమియర్ ప్రో అని వాడు సొంతంగా నేర్చుకుని ఉంటాడు.
వాడు కొత్త కొత్త టెక్నిక్లు పెడతాడు. కేజీఎఫ్ సినిమా ఎడిటరు 16 ఏళ్ళాడు. ట్రూ. ఎందుకు కొత్తగా చేసిండు ఆయనకి రూల్స్ తెలియదు. డిగ్రీ చదివిండు అనుకో పద్ధతిగా చదవాల్సి వస్తుంది, టూల్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో టూల్ అనేది వాడడం రావాలా. ఓసారి రూల్స్ తెలియనోడు కొత్త రూల్స్ క్రియేట్ చేస్తాడు. సో సినిమా లాస్ని డిఫై చేసింది సందీప్ రెడ్డి వంగ. మనం యానిమల్లో అయినా కానీ అర్జున్ రెడ్డిలో అయినా కానీ చాలా బేసిక్ ఒకప్పటి నుంచి స్టాండర్డ్గా ఉన్న రూల్స్ని సందీప్ గారు ఏం చేశారంటే హీ బ్రోక్ ఆల్ ద రూల్స్. అండ్ అలా ఒక్కొక్కరు అట్లా పాత్ బ్రేకర్ అవుతారు, కానీ అందరు పాత్ బ్రేకర్ కావాలని లేదు. అదే 1980s ఎండ్ ఆఫ్ 89-90లో రామ్ గోపాల్ వర్మ బ్రోక్ ఆల్ ద రూల్స్. సో వెన్ సమ్ పీపుల్ బ్రోక్ ఆల్ ద రూల్స్ దే డోంట్ గో విత్ ఎ డిగ్రీ. రామ్ గోపాల్ వర్మ వాజ్ ఎ ఇంజనీర్. సో హౌ ఒక వేరే ప్రొఫెషన్ వాళ్ళు ప్యాషనేట్గా ఒక దాన్ని బికాస్ దే డింట్ స్టడీ మూవీ మేకింగ్ దే బికేమ్ వాట్ దే ఆర్. Maniratnam studied MBA and engineering. They never worked as ADs for a long time. Sandeep Reddy Vanga worked as AD for one movie. Ram Gopal Verma never worked as assistant director. So when you don't study degree, I'm doing parallel lines. ఒక సినిమా ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే మన వాళ్ళందరికీ అర్థమవుతుంది కనుక. నువ్వు ఒక డిగ్రీ చదివినావు అనుకో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అవుతాను. డిగ్రీ చదవనోడు ఉంటాడు చూసినావా. అందుకని ఒక ఫిలిం స్కూల్ నుంచి వచ్చినోడు మంచి డైరెక్టరా, ఫిలిం స్కూల్లో పోకుండా నార్మల్గా వచ్చినోడు డైరెక్టరా అంటే అట్లా ఏమి ఉండదు. కానీ ఫిలిం స్కూల్కి పోతే ఒక ప్రాసెస్ తెలుస్తుంది. ఫిలిం స్కూల్కి పోకపోతే అబ్జర్వేషన్ స్కిల్ బాగుంది అనుకో నువ్వు కూడా తోపు కావచ్చు. సో డిగ్రీ చదివిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదవని వాళ్ళు కూడా ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ స్కిల్. ఆ అబ్జర్వేషన్ స్కిల్ నీకు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సందీప్ రెడ్డి వంగ ఫిలిం స్కూల్కి పోయి నార్మల్గా నేర్చుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ వెంట్ టు ఎ ఫిలిం స్కూల్. రామ్ గోపాల్ వర్మ డిడ్ంట్ గో. హీ హ్యాస్ అబ్జర్వేషన్ స్కిల్స్. ఎట్లా అంటే ఆయన ఒక VCR సీడీలు అంటారు అప్పట్లో, క్యాసెట్లు పెట్టుకొని ఒక షాప్ పెడితే రోజు సినిమాలు చూసేది ఆయన. నేను చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు హీ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ కంటెంట్. సో దాని నుంచి ఎట్లా చేయాలని చెప్పి ఆయన స్టైల్ క్రియేట్ చేశాడు. ట్రూ. So there are some people who work as assistant directors. They learn some skills. సో ఈ రోజులలో చాలా మంది ఉట్టి డిగ్రీ కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్ తెచ్చుకోవాలా, షాడోయింగ్ చేయాలా. నేను కెమెరా ఒక పెద్ద ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యి ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అని చెప్తా. ఫోటోగ్రఫీ లైట్ ఎట్లా పెట్టాలా, ISO ఎట్లా పెట్టాలి, ఇవన్నీ నేర్చుకుంటా. కానీ ఒక రియల్ ఫోటోగ్రాఫర్తో పాటు తిరిగింది అనుకో ఐ విల్ లెర్న్ మోర్ బియాండ్ దట్. యూ లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. స్టూడెంట్కి ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉందో పేరెంట్కి ఎంత స్ట్రగుల్ ఉందో అనిపిస్తుంది అన్న. రీసెంట్గా ఒక డేటా చేస్తే 2023 నుంచి 2024 వరకే ఒక స్టూడెంట్కి ఇచ్చే లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఏవైతే ఉన్నాయో 28,000+ crores అన్నది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంత డబ్బుల్ని వాళ్ళు లోన్స్గా తీసుకొని ఒక ఎడ్యుకేషన్ని పర్సూ చేసుకొని బయటకు వచ్చి ఒక డిగ్రీ పర్సూ చేసుకుంటూ బయటకు వస్తే ఆ స్టూడెంట్ ఉండే ఆపర్చునిటీ ఏంటన్నా ఇప్పుడు. ఆల్వేస్ రిమెంబర్ ఎనీ డెవలపింగ్ కంట్రీ నుంచి ఈరోజు మనము వన్ ఆఫ్ ద టాప్ 5 వరల్డ్ ఎకానమీస్లోకి ఎంటర్ అయినాం. ఓకే. కానీ మన పాపులేషన్ ఎక్కువ. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ చేంజ్ ఎనీ ఫ్యామిలీస్ లైఫ్. మనకి ఎప్పటి నుంచో అట్లుంది. 90sలో ఏంది అంటే ఇండస్ట్రియలైజేషన్ ఇండియాలో ప్రాపర్గా స్టార్ట్ అయ్యి ఎకానమీ ఓపెన్ అయిన టైంలో మనకి ఏమైంది అంటే నీకు డిగ్రీ ఉందా నీకు జాబ్ ఇస్తా అంటుండే. ఆ టైంలో చాలా తక్కువ మంది డిగ్రీ చదివేటోళ్ళు. కానీ డిగ్రీ ఉందా అంటే నువ్వు రా కంపెనీకి అని చెప్పి బయట బోర్డు పెట్టేటోళ్ళు కంపెనీలో బయట. ఓకే. ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారా అని. మా నాన్న చెప్పేటోడు BHL దగ్గర, అప్పట్లో BHL పెడితే అప్పుడు పటంచేరు, రామచంద్రాపురం దగ్గర, కుకట్పల్లి తర్వాత ఓకే ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారా, ITI చేసిన వాళ్ళు ఉన్నారా, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారా, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారా అని బోర్డు పెట్టేటోళ్ళు అంట. రండి రండి అని. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు అట్లా ఉండేవి. అంటే ఆ రోజులలో డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. ఓకే. అదే మైండ్ సెట్లో చదువుకుంటే చాలా మంది ఫస్ట్ జనరేషన్ కిడ్స్ లాస్ట్ 2 decades ఎక్కువ మంది చదువుకున్నారు డిగ్రీ. మీరు చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళలో డిగ్రీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్సెప్ట్ రూరల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కన్నా మిగతా వాళ్ళందరూ డిగ్రీ మినిమం చేసేసిన వాళ్ళు పేరెంట్స్ అయ్యారు ఇప్పుడు. వీళ్ళందరికీ ఏంటి, నాకన్నా లైఫ్ నా పిల్లలది బాగుండాలి అంటే ఏం చేయాలా, ఎడ్యుకేషన్. ఓకే. ఇండియాలో పుట్టుకకి, ఎడ్యుకేషన్కి, మనిషి పెళ్ళికి, చావుకి, ఈ 4టికి మాత్రం ఆలోచించకుండా డబ్బులు స్పెండ్ చేస్తారు. ఓకే. మన దగ్గర క్యాపిటల్ ఎప్పుడైతే బ్యాంక్స్ ఎకానమీ పెరిగినాయో
ఏం చేస్తారంటే ఓకే పలానా లోన్ ఇస్తా, ఎడ్యుకేషన్ లోన్ తర్వాత నువ్వు జాబ్ చేసుకొని కట్టుకో అనేది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. అందుకే అమెరికాలో మీరు అబ్జర్వ్ చేయండి, అమెరికా ఒక 200 ఏళ్ల కన్నా ఎక్కువ ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీ, మనది 77 ఏళ్ళు 78 ఏళ్ళు వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీ. అమెరికాలో ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మనము అమెరికా కన్నా ఒక 5 to 10 years ఎన్నుకుంటాం. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్, ఇంటర్నెట్ వల్ల చాలా క్లోజ్ వచ్చేస్తున్నాం దగ్గరికి. లైఫ్ స్టైల్ అక్కడ అవుతుంది, ఇక్కడ తెలిసిపోతుంది, అక్కడ ఏమైందో ఇక్కడ తెలుస్తుంది. అక్కడ వాళ్ళకన్నా మనకు ఎక్కువ ఇంపార్టెంట్ అక్కడ ఎవరు గవర్నమెంట్లు ఉన్నారు ఏంది అని. అమెరికాలో ఎవరైనా కాలేజ్కి పంపిస్తున్నారా అంటే ఆర్ యూ సెండింగ్ యువర్ కిడ్స్ టు కాలేజ్ అనేది కామన్గా యూజ్ చేసే లైన్. అంటే డిగ్రీ చదివిస్తున్నావా అనేది చాలా పెద్ద విషయం అమెరికాలో. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది కదా, ఆ లోన్ కట్టుకుంటే వాళ్ళ లైఫ్ అంతా ఉంటాడు అని. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ లైఫ్ గోల్ అమెరికాలో ఏముంటుంది అంటే దే స్టార్ట్ సేవింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వాళ్ళ కాలేజ్. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు ఎక్కువ మంది. ఓకే, వాళ్ళు యాక్చువల్గా డబ్బులు కట్టేది 12th తర్వాత. ఆ కల్చర్ ఇక్కడ రెప్లికేట్ అయింది. అక్కడ ఎడ్యుకేషన్ లోన్, ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్లు అయినాయి. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలలో 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు డబ్బులు పెట్టేస్తున్నారు చదివించడానికి. పర్సనలీ ఐ ఫీల్ ఒక 10 లక్షల కన్నా ఎక్కువ వాడు పెడితే రిట్రీవ్ చేయాలి అంటే నేను ఒకటే 12th వరకే మనము ఫీజు పే చేయాలి. 12th తర్వాత అంతా మనము ఇన్వెస్ట్ చేయాలి. చదువు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు లోన్ తీసుకున్నావు అనుకో, లోన్ తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తావు? ఇంట్రెస్ట్ ఎంత, నాకు ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఆలోచిస్తావు. ప్రతి దగ్గర మనము డబ్బుల్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచిస్తాం. ఎడ్యుకేషన్ కూడా ఒక ఇన్వెస్ట్మెంటే. దాంట్లో మనం ఎట్లా ఆలోచించాలంటే ఇదే డిగ్రీ నాకు 8 లక్షలకు వస్తుంది, 25 లక్షలకు చదవాలా, 30 లక్షలు చదవాలా, 25 లక్షలకు చదివితే నాకు ప్లేస్మెంట్ ఎంత వస్తుంది, లేకపోతే ఆ స్కిల్ నేర్చుకున్నది చేస్తే నేను 2 ఏళ్ళ 24 నెలలల్లా నేను ఖర్చు పెట్టింది నేను సంపాదించగలుగుతానా లేదా అంటే 24 monthsలో ఇఫ్ ఐ ఎర్న్ వాట్ ఎవర్ ఐ స్పెండ్ ఫర్ ఎడ్యుకేషన్ స్పెండ్ ఆన్ ఇట్. 24 monthsలో ఎర్న్ చేయలేకపోతే డోంట్ స్పెండ్ ఆన్ ఇట్. నా థంబ్ రూల్ అయితే ఇది. నేనేదో పెద్ద వేదాంతి లాగా నేను చెప్పట్లే, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా. 24 monthsలో నువ్వు ఎర్న్ చేసుకోలేకపోతే డోంట్ స్పెండ్ ఆన్ దట్ ఎడ్యుకేషన్. బికాస్ ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ యూ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తాం మనం. కోర్సుకి తక్కువ కాస్ట్ కోర్స్ ఉందని జాయిన్ అవుతారు చాలా మంది. అరే వాళ్ళ దగ్గర 5,000 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్లా బీటెక్ అయిపోయిందా, బస్ ఎక్కినామా, దిగినామా, బోర్డు చూసినామా, 4 ఫోటోలు చూసినామా, పోయి జాయిన్ కావాలి. ఆ జాయిన్ అయ్యేటప్పుడు వాడు చెప్తాడు, వాడు చెప్పు 10,000 ఫీజు స్లిప్ రాసిస్తాడు. ఆ స్లిప్ రాసిస్తే సంవత్సరం మొత్తం రాండి, ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని క్లాసులు అటెండ్ కావచ్చు అంటాడు వాడు. అంటే సంవత్సరం వరకు జాబ్ రాదని వానికే చెప్తున్నాడు. కానీ 10,000 నీకు పని అయిపోతుందా? 20,000-25,000 చదువుతావా, 50,000 పెడతావా? వాట్ ఈస్ యువర్ ROI? నువ్వు ఎవడు జాబ్ ఇవ్వకపోతే ఫ్రీలాన్సర్గా అవుతావా? ఆ స్కిల్ తోటి పోయి fiverr.comలోనో లేకపోతే ఎక్కడైనా ఫ్రీలాన్సర్గా పని తెచ్చుకుంటావా? ఒక కెమెరా నేర్చుకుంటే 4 పెళ్లిళ్ళకి పోతే సీజన్లో పైసలు వచ్చేస్తాయి చెప్పాలంటే. అంటే ఏ స్కిల్ అయినా కానీ ఎవ్వరూ సంబంధం లేకుండా నువ్వు ఎర్న్ చేసుకునే స్కిల్ నేర్చుకుంటున్నావు అంటే ఇన్వెస్ట్ చేయి. ఎవడో ఒకడు హెల్ప్ చేస్తాడంటే మాత్రం చేయకు. సో ఎడ్యుకేషన్ లోన్ ఆల్సో ఇఫ్ యు సీ ఇట్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. అందుకే ఏం చెప్తుంటా చాలా మంది, లోన్ లీ అంటే లోన్ లీగా మిగిలిపోతావు. అంటే లోన్ లీ అంటే లోన్ తీసుకున్నావా అని, లోన్ లీగా అంటే ఎవరు లేకుండా మిగిలిపోతావు. సో ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ లాజిక్. పోస్ట్ కోవిడ్ తర్వాత టైం ఇందాక మీరు చెప్తున్నప్పుడు లోన్స్ గురించి మాట్లాడితే ఎవ్రీథింగ్ ఫర్ ఆపర్చునిటీ, నేను క్లియర్ కావాలి, నేను అక్కడ చదువుకోవాలి అనే దాన్ని బట్టి పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక స్టూడెంట్ ఒక ఆపర్చునిటీస్ ఏమైనా చేంజెస్ వచ్చినాయన్న? పోస్ట్ కోవిడ్లో ఒక హ్యూమన్కి ఏమైందంటే ఆన్లైన్ లెర్నింగ్ అనేది అలవాటైంది. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషలైజింగ్ తగ్గింది. ఇవన్నిటి వల్ల వెన్ వీ స్టార్టెడ్ కమ్యూనిటీ స్టూడెంట్ ట్రైబ్, మాకు ఆఫ్లైన్ మీటప్స్కి కూడా జనాలు చాలా మంది దే స్టార్టెడ్ కమింగ్. పీపుల్ వాంట్ టు కమ్ టు ఫిజికల్ మీటప్స్ అండ్ దే వాంట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్. ఈ ట్రెండ్స్ అయితే చేంజ్ అయింది. బట్ ఒకటేమైంది అంటే దే స్టార్టెడ్ బికమింగ్ మోర్ ప్రాక్టికల్. అంటే ఏదో లార్జ్ లైఫ్ ప్లానింగ్ కన్నా పీపుల్ స్టార్టెడ్ వాంట్ టు లివ్ ఎ లైఫ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం 2025 చూసుకుంటే కూడా ఒక ఫేవరెట్ హీరో మూవీకి పోతే స్టాంపిడ్ అయ్యి చనిపోతున్నారు, ఒక క్రికెట్ టీం గెలిచేసేసి స్టాంపిడ్ అయ్యి చనిపోతున్నారు, ఫ్లైట్లు ఏమో క్రాష్ అవుతున్నాయి. లైఫ్ హ్యాస్ బికమ్ సో అన్ప్రెడిక్టబుల్. సో పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్. బట్ నాకైతే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే డెత్ అనేది నార్మలైజ్ చేసేసారు ఇప్పుడు. అంటే పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ డెత్ ఇన్ ఏ వెరీ నార్మల్ వే.
ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నాయి అనేది వేరే విధానం అయిపోయింది. కానీ ఎంతో క్యాజువల్గా మనము చాలా విషయాల గురించి చాలా ఈజీగా మాట్లాడుకుంటున్నాం. మేబీ కోవిడ్ హ్యాస్ టాట్ పీపుల్ టు బికమ్ సో మెంటలీ స్ట్రాంగ్ దట్ ఓకే లెట్స్ యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ స్టూడెంట్స్కి ఏమైపోయింది అంటే కాలేజ్ లేకుండా చదువుకుంటాం, ఆన్లైన్ అయినా చదువుకుంటాం. ఒకప్పుడు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది, ఇప్పుడు అటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అయింది. సో ఇలా చాలా స్పెసిఫిక్ థింగ్స్ చేంజ్ అయ్యాయి. రెండోది జూమ్ వాడడం నేర్చుకున్నారు, ఒక ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్స్ ఎట్లా చేయాలని అది అలవాటు అయింది. సో దెర్ ఆర్ పాజిటివ్స్, దెర్ ఆర్ నెగటివ్స్. ఎవ్రీథింగ్ నుంచి మనం ఏం తీసుకుంటాం అనే బట్టి ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ దే ఆర్ ద అడాప్టబుల్ పీపుల్. మన ఎవరో ఒక హెచ్ఆర్ అంటుండే, మేము ఫ్రెషర్స్కి జాబ్స్ ఎప్పుడు తగ్గవు, ఎందుకంటే కొత్త టెక్నాలజీకి ఎప్పుడైతే ఏఐ టెక్నాలజీలో ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 0 years. అది సీనియర్కైనా కానీ ఆ జెన్ ఏఐలో ఎక్స్పీరియన్స్ 0నే. సో ఐ ప్రిఫర్ టు టేక్ సమ్వన్ ఎట్ ఎ లోవర్ కాస్ట్. సో ఫ్రెషర్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఒక స్టూడెంట్ తీసుకొని వస్తే, ఒక రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి వచ్చిన ఒక స్టూడెంట్ని మనం చూసుకుంటే, వాడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైదరాబాద్ మొత్తం తిరగాలనుకుంటాడు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఏ సిటీకి వెళ్ళినా ఫస్ట్ ఆ సిటీ చూడాలి, మొత్తం చూసుకోవాలంటాడు. ఒక నెల 2 నెలలు బాగా తిరిగిన తర్వాత వాడికి కల్చర్ అర్థమైపోయిన తర్వాత ఒక సాచురేషన్ పాయింట్ వచ్చి అప్పుడు వాడు స్టార్ట్ చేస్తాడు. వాడు ఏం చేయడం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక స్టూడెంట్ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు జనాలు ఉంటారు అబ్బా, ఏం ఉన్నోడు ఏం లేనోడు. ఈ ఎయిము ఓకే అనేది ఉంటుంది ఫస్ట్. రెండోది ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ లేకుండా ఫస్ట్ వచ్చేటోడు ఆబ్వియస్లీ తప్పులు చేస్తాడు. తప్పులు అనేది వాడు అది ఆ రోజుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్ప రైటా అనేది కూడా మనకి తెలియదు. వాడికి కావాల్సిన థింగ్ ఏంటంటే ఈ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఇన్ లైఫ్. దూరం నుంచి చూసేది దగ్గర నుంచి చూస్తుంటాడు వాడు. ఓకే. అండ్ రూరల్ అర్బన్ మధ్యలో రర్బన్ అని ఒకటి తయారైంది. అంటే రూరల్ కాదు, అర్బన్ కాదు, ఈ మధ్యలో అర్బన్. మొత్తం రూరల్ ఉన్నవాడు కరెక్ట్గానే ఉంటాడు. ఓకే. మొత్తం అర్బన్ ఉన్నవానికి ప్రాబ్లం లేదు, ఇల్లు సార్టెడ్ ఉంటుంది. ఈ అటు ఇటు కాకుండా కొద్దో గొప్ప ఎక్స్పోజర్ ఉన్నోడు ఉంటాడు చూసినా, వాడు కన్ఫ్యూజన్ లెక్క ఉంటాడు. ఓకే. మనం మొత్తం రూరల్ ఉన్నాడు అంటాడు అనుకో, మనకి తిరగాలంటే కూడా డబ్బులు ఉండవు. అంతే ఊర్లో డబ్బులు ఉంది, సిటీకి వచ్చినవాడు ఉంటాడు చూసినావా, వాడికి ప్రాబ్లం. చాలా మంది ఇప్పుడు అంటారు తిరగాలంటే, ఇట్స్ నాట్ అబౌట్ తిరగడము ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎయిమ్ ఇవన్నీ పక్కకు పెడితే యాక్చువల్గా ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఇండివిజువల్. ఆ ఇండివిజువల్కి తన లైఫ్లో అయిన ఎక్స్పీరియన్సెస్ తోటి తను చేసిన తప్పుల నుంచి తను నేర్చుకుంటున్నా అనేదే కావాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది రైట్, ఇది రాంగ్, ఇది లెఫ్ట్, ఇది రైట్ కాదు. మై లెఫ్ట్ ఈజ్ యువర్ రైట్. సో నో 2 things విల్ బి సేమ్. అండ్ ఈ అడ్వైజ్లు కూడా ఏమైపోతుంది అంటే పీపుల్ ఆర్ నాట్ నోయింగ్, దే ఆర్ కన్ఫ్యూజన్. ఇట్స్ ఓకే టు బీ కన్ఫ్యూజ్డ్. ఓకే. ఫస్ట్ అది ఎవరు చెప్పట్లా. సో కన్ఫ్యూజన్లు ఉండడము అనేది అదో తప్పు అని నేను అప్పుడు అన్నా, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉండాలి. అండ్ ఈ రూరల్ వాళ్ళకి ఏమైపోతుంది ఆర్ అర్బన్ వెన్ దే కమ్ టు సిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే గెట్ ఫ్రీడమ్ ఇన్ దర్ లైఫ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. చాలా మందికి ఫ్రీడమ్ కావాలనుకుంటారు, కానీ ఫ్రీడమ్ అనేది చాలా డేంజరస్ థింగ్. అదొక డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడం చాలా మందికి రాదు. ఆ హ్యాండిల్ చేయడం రాక, వాడికి రైట్ రాంగ్ చెప్పక, దెన్ హీఈస్ ఇన్ 200% కన్ఫ్యూజన్. బికాస్ ఈ సీస్ లైక్ పలానా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు, నేను ఎందుకు చెయ్యొద్దు, ఈ టైం తర్వాత వస్తుందా అని వాడు స్టార్ట్ ఎంజాయ్ చేస్తాడు. కానీ వాడి బ్యాక్గ్రౌండ్ వేరే, నీ బ్యాక్గ్రౌండ్ వేరే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నీకేం సూట్ అవుతుంది అనేది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినోడు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటాడు, మిగతా వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే వాడు సినిమాల్లో చూసింది వాడి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ కొనకుండా, ఆ టికెట్ కొనకుండానే వాని జీవితం బయట కనిపిస్తుంటే ఆ సినిమా చూడబుద్ధి అవుతుంది వానికి. ఆ సినిమాలో వీడు ఒక క్యారెక్టర్ అవుదాం అనుకుంటాడు, కానీ వీడు హీరోనా, అక్కడ వీడు కమీడియన్ అవుతుండా, వీడు మిస్యూజ్ అవుతుండా అని రియలైజ్ అయ్యే లోపు కళ్ళు మూసుకోపోతాయి. అండ్ ప్రతి ఒక్కడు హ్యాస్ టు గో త్రూ హిజ్ ఓన్ జర్నీ. ఒకటి చెప్పినామనుకో వానికి ఎక్కదా 3 నిమిషంలో, వాడు హీ హ్యాస్ టు గో త్రూ ఒకసారి 2 సార్లు పడితేనే వానికి అర్థమవుతుంది. సో ఒక్కసారి ఎవడు తొందరగా రియలైజ్ అవుతాడు అంటారు కదా, అప్పుడప్పుడు రాంగ్ డైరెక్షన్లో ట్రైన్ ఎక్కితే ఎంత తొందరగా నెక్స్ట్ స్టేషన్లో దిగేటోడేమో తెలివైనోడు. ఎందుకంటే తక్కువ ఖర్చులో వాళ్ళ బైక్ వేసుకొని రిటర్న్ వచ్చేయచ్చు, నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఎక్కువ దూరం వెళ్ళిపోయింది అనుకో రాంగ్ డైరెక్షన్లో, రావడానికి టైం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీకి రావడం ఇవన్నీ తప్పు అని నేను ఎప్పుడు అనను. ఓకే. ద హోల్ థింగ్ ఈజ్ లైక్ వెన్ దే కమ్, వాళ్ళ రూట్స్ అనేవి వాళ్ళ చుట్టూనోళ్ళ బట్టి డిపెండ్ అవుతుంది.
ఈ రోజులలో ఒకప్పుడు అంటుండే నువ్వు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ బట్టి నీ క్యారెక్టర్ అంటుండే, కానీ ఈ రోజులలో ఏంది, నువ్వు చూసే రీల్స్ బట్టి, నువ్వు చూసే కన్జ్యూమ్ చేసే కంటెంట్ బట్టి నువ్వు ఏంది అనేది డిసైడ్ అవుతుంది. మెయిన్గా వీళ్ళందరికీ ఏమైపోయిందంటే రాంగ్ రోల్ మోడల్స్ చూస్ చేసుకోవడం. ఎవ్రీవన్ ఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ షార్ట్ బబుల్. ఆ బబుల్లోనే ఉండిపోతున్నారు. ఈరోజు స్టూడెంట్స్లో ఏంటి, ఎప్పుడైతే రూరల్ నుంచి వస్తారో వాడు సిటీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని ఫాలో అవుతున్నాడు, వాడి లైఫ్ గోల్ ఏంటి, వాడు ఎందుకు మూవ్ అయ్యిండు, ఆ మూవ్ అయిన పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాడు ఇట్స్ నాట్ అబౌట్ ముందుకి పోవడం అంటే పాస్ట్ని మర్చిపోవడం అనేది కాదు కదా. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడో ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, సెటిల్ అయ్యారు, గ్రో అయ్యారు. కానీ వాళ్ళది ఈరోజు డెస్టినేషన్ నువ్వు చూస్తున్నావు, వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ చూడట్లే. మనం ప్రతి ఒక్కరిది మనము ఈ పాడ్కాస్ట్లలో కూడా చూస్తున్నప్పుడు ఈ రోజు వాడు మంచిగా ఉన్నాడు, ఈ రోజు వాడి పొజిషన్ చూస్తారు, కానీ వాడు ఎక్కడ స్టార్ట్ అయ్యిండు అనేది చూడాలి. ఎప్పుడైనా బిజినెస్లో కూడా ఈ రోజున్న బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ తప్పులు చేశారు, ఏ స్టేజ్ నుంచి తీసుకొచ్చారు అనేది అబ్జర్వ్ చేయాలి. అట్లనే ఎవరైనా సిటీకి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఇక్కడ అందరు లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారు అని కంపేర్ చేసుకుంటారు, కానీ కంపేర్ చేసుకోవడం, దాంట్లో చిన్నపాటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బిల్డ్ చేసుకోవడం, మన లైఫ్ ఇట్లుందనుకోవడం, అండ్ దే ఫీల్ లో. దాని బదులు వాడు సెకండ్ జనరేషన్, వాడు ఇక్కడికి ఎప్పుడు మూవ్ అయ్యిండు, వాడు ఏ స్టేజ్లో ఉండే, సో లెట్ మీ టేక్ దోస్ స్టెప్స్, లెట్ మీ హ్యావ్ మై ఓన్ టైమ్ టు అచీవ్. నీ టైం నీకు వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్, వాడు కూడా ఒకప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉండే. సో డోంట్ జస్ట్ లీడ్ ఎ లైఫ్ లైక్ నాకు క్లారిటీ వచ్చేసింది కాదు. కన్ఫ్యూజన్ టు క్లారిటీ ఈజ్ ద జర్నీ. అండ్ వాట్ ఈస్ ద కమ్యూనిటీ దట్ యూ బిల్డ్, వాట్ ఈస్ ద నెట్వర్క్ దట్ యూ బిల్డ్, and what is the credibility that you build matters a lot. So people should have a patience and run a marathon. Every city, like everyone who is coming from a village to a city has to ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వాడు బేసిక్ ఏంటంటే, నేను వచ్చింది నెక్స్ట్ ఏదో సంవత్సరం కోసమో 5 నెలల కోసం కాదు, మళ్ళీ వెళ్ళిపోవడం కోసం కాదు. నేను వచ్చినా అంటే నెక్స్ట్ డికేడ్స్ టు నెక్స్ట్ 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఎట్లా వెళ్తా, నా డిపెండెన్సీ ఎట్లా క్రియేట్ చేసుకుంటా అనే పాయింట్ తీసుకురావడానికి మాత్రం ప్రతి ఊరు నుంచి సిటీకి వచ్చినవాడు ఆలోచించాలా. ఈ షుడ్ ప్లే లాంగ్ టర్మ్ గేమ్, నాట్ ఎ షార్ట్ టర్మ్ గేమ్. ఓకే, ఇందాక మీరు అన్నప్పుడు ఒక 20 years లోపల స్టూడెంట్స్ అందరినీ బైఫర్కేట్ చేసుకుంటే 3 కేటగిరీగా డివైడ్ చేసుకోవచ్చు. కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్, పర్లేదులే నడుస్తుంది. ఈ 3 కేటగిరీస్లో ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాడు. నేను ఇట్లా వెళ్తాను. సో ఈ 3 కేటగిరీస్లో ఏ కేటగిరీ పర్సన్ త్వరగా అచీవ్ చేస్తాడన్న, వాడి స్కిల్ని కరెక్ట్గా కనుక్కొని, లేదంటే వాడి గోల్ని త్వరగా అచీవ్ చేస్తాడు. క్లాస్లో 60 మంది ఉన్నారు అనుకో, ముందు 20 మంది ఉంటారు ఫుల్ చదివేస్తారు, మధ్యలో 20 మంది ఉంటారు డౌట్లు ఉంటారు, లాస్ట్ 20 మంది ఉంటారు ఏం కాదు అమ్మా ఏం కాదు సెట్ అయిపోతుంది అనుకునే టైప్ ఉంటారు. లాస్ట్ 20కి ఏం ప్రాబ్లం కాదు, ఫస్ట్ 20కి ఏం ప్రాబ్లం కాదు, మధ్యలో 20కే ప్రాబ్లం. ఫస్ట్ ఉన్న 20 మంది ఏంటంటే నాకు వాడు టాలెంట్ తోటి ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటాడు, లేకపోతే టీచర్ అన్న అవుతాడు, లేకపోతే ఏదో సెట్ అయిపోతున్నాడు. ఈ లాస్ట్ 20 మంది ఉంటారు చూస్తాం, వాడేమంటాడు నాకు రాదు మామ, క్లారిటీ తోటి ఉంటాడు, అది వాడు బిజినెస్ పెట్టుకుంటాడు, లేకపోతే హోటల్ పెట్టుకుంటాడు, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. ఈ మధ్యలో ఉన్న 20 ఉంటారు చూస్తాం, నేను అటు బిజినెస్ చేయలేను, నాకు చదువు రాదు. సో ప్రాబ్లమ్ ఇస్ విత్ మిడిల్ 20. ఓకే, ఓవర్ కాన్ఫిడెంట్ అనకుండా నా డెఫినేషన్ ఆఫ్ దిస్ ఇస్ ఇంటలెక్చువల్లీ హై ఉంటారు, లేకపోతే సోషల్లీ హై ఉంటారు. సో ఎయిదర్ యూ షుడ్ చూజ్ వన్. మనం ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్లో ఉండాలి, అటు ఇటు కాకుండా హ్యాంగ్ అయినకే ప్రాబ్లం అవుతుంది. నాకు రాదు అంటే అప్పుడప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తొందరగా ఫెయిల్ కావాలి, తప్పులేదు, ఫెయిల్ ఫాస్ట్ అంటారు. అప్పుడు నేను ఎందుకు చెప్తా అంటే, బిజినెస్ తొందరగా ఫెయిల్ కావడము అంటే ఏంటి అంటే, సక్సెస్ అన్న కావాలా, ఫెయిల్ అయినా కావాలా. కానీ అటు ఇటు కాకుండా బతుకుతుంది అనుకో, అది ఏం లాభం లేదు ఎప్పుడైనా, బికాజ్ యూ లూజ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ దాట్. సో యూ హ్యావ్ టు గో అగ్రెసివ్. తొందరగా ఫెయిల్ అయింది అనుకో, క్లారిటీ కదా, ట్రై చేసుకో, మళ్ళీ వచ్చి వేరే చేసుకుంటావు. ట్రూ. అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అర్థం కాకుండా మధ్యలో హ్యాంగ్ అయినావు అనుకో, ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ. సో అలానే ఐ ఆల్వేస్ సే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60, మధ్యలో 20కి ద బెస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు చూస్ వన్ పాత్. వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్, ఓకే, బిజినెస్ నాకు వర్కౌట్ కాదు, నాకు అంత అవకాశం లేదు, పో జాబ్ చేసుకో, సేవింగ్స్ కరెక్ట్గా చేసుకో, తర్వాత మెల్లగా లేటర్ ట్రై చేయి. లేదు నాకు ఈరోజు ఉన్నాయి, నాకు ఏం రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఇప్పుడే దుంకేయి.
రిస్క్ తీసుకో, ఎక్కువ అంటే ఎక్కువ హిట్ అవుతావు, ఫెయిల్ అయినావు అనుకో మళ్ళీ ఒక ఎంబీఏ చేయి, జాబ్ చేసుకో. బట్ డోంట్ బీ ఇన్ బిట్వీన్ అండ్ హ్యాంగింగ్ ఇన్ ద బ్యాలెన్స్ అండ్ థింకింగ్ అది సరిగా చేయక, జాబ్ సరిగా చేయక, బిజినెస్ 100% ఇయ్యక. చాలా మందికి బిజినెస్లో కూడా ఒక బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఉంది శివ, ఏంటంటే నా ఫ్రీ, నేను ఎవ్వని కింద పని చేయ, నేను నా సొంతంగా చేస్తా, నాకు ఎవడు బాస్ లేడు. ఎవడు బాస్ లేనప్పుడు నీకు నువ్వు బాస్ కావాలి, నీకు నువ్వు బాస్ అయ్యి నువ్వు చాలా స్ట్రిక్ట్ ఉండాలి, అప్పుడు నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు. అందరికన్నా ముందు వచ్చి ఆఫీస్లో కూర్చుంటా నేను. ద రీజన్ ఇస్ ఇఫ్ ఐఎమ్ టెలింగ్ సమ్వన్ టు కమ్ ఎట్ 10 o'clock, నేను 9:59 ఉండాలి కదా. అప్పుడే కదా నువ్వు ఇంకోళ్ళకి సెట్ చేస్తావు ఎగ్జాంపుల్. అండ్ నో బడీ ఈజ్ వర్కింగ్ అండర్ యూ, యు ఆర్ వర్కింగ్ విత్ పీపుల్. ఎప్పుడైనా బాస్ కావడం అంటే అందరు నా కింద పని చేస్తారు అనే యాటిట్యూడ్ చాలా మందికి ఎక్కువైంది. మామ 2 ఏళ్ళు పని చేస్తాం మామ, చాయ్ షాప్ దగ్గర సాయంత్రం దాకా బాస్ని తిట్టుకుంటా, 2 ఏళ్లలో నేను కంపెనీ పెడతా చూడు, అందరు నా కింద పని చేస్తారు. ఎవరిని కింద పని చేస్తావు, ఎవరిని కింద పని చేయడు. సో ఈ స్టూడెంట్స్లలో కూడా ఏమవుతుంది అంటే కష్టపడకు, ఇష్టపడు అంటాం కదా. ఓకే, ఇష్టపడి చేసే పని ఏదైనా కానీ లైఫ్లో సక్సెస్ అవుతావు. ఆ ఇష్టపడేదానికి నలుగురికి అవసరమై కావాలా, ఆ నలుగురు నీ ఇష్టపడిన పనికి నీకు డబ్బులు ఇవ్వాలి. నేను మంచి ఆర్టిస్ట్ అయితే బెస్ట్ ఆర్టిస్ట్గా, మంచి ఫ్లూట్ వాయిస్తా అంటే మంచి ఫ్లూట్ వాయించు దాంట్లో బెస్ట్గా, మంచి వైలిన్ వాయిస్తా అంటే వైలిన్, మంచి వంట వేస్తా అంటే మంచి వంట చేస్తా, మంచి కటింగ్ చేస్తా అంటే మంచి కటింగ్ చేస్తా, మంచి బట్టలు కుడతా అంటే మంచి బట్టలు కుడతా. నీ బ్రాండ్ బిల్డ్ చేసుకో. ఓకే, దాంట్లో నువ్వు ఏదో నేను చదివినా, ఏదో చేస్తున్నా, తప్పదు, దాంట్లో ఎన్ని పైసలు వస్తున్నాయి అనుకుంటే రేపు ఏఐ అంటది, రేపు మీ అయ్య కూడా కొడతా అంటాడు. నేను యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక 19 years బ్యాక్ వరకు మీరు ప్రాపర్గానే స్ట్రగుల్ అయినారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతుంటా, అట్లే స్ట్రగుల్ అనేది ఎప్పుడు ఎవడు సెటిల్ కాడు. లైఫ్లో చాలా మంది సెటిల్ అయినామా 2 ఏళ్ళల్లో అంటాడు. సెటిల్ ఒకటేసారి అవుతారు, పోయినప్పుడు సెటిల్ 6 feet లోపల. ఓకే, అంతే. సెటిల్ అనేది ఎవడు ఒప్పుకోడు. నేనైతే ఆల్వేస్ ఎవరైనా అప్పుడప్పుడు కొందరు అంటారు ఒక 2 years సెటిల్ అవుతామా సార్ అంటే, ఏంది సెటిల్ అయ్యేది? సెటిల్ ఎక్కడ కాము మనము, ప్రతి ఒక్కరికి ఏవో తలనొప్పులు ఉంటాయి, సెటిల్ ఎప్పుడు కాము. పాయింట్ ఏంది అంటే మన 2.0 1.0లో ఉన్న తప్పులు ఉంటాయా, ఉండొద్దు. 2.0 వర్షన్ బాగుండాలా, 3.0 వర్షన్ బాగుండాలా, iPhone 16 అంటే iPhone 17 ఇంకా కొంచెం బెటర్గా ఉండాలా. అట్లా నీకు నువ్వు ప్రతి బర్త్డేకి ఎవాల్యుయేట్ చేసుకోవాలా, ఒక బెటర్ వర్షన్ లాంచ్ చేయాలా. నీలో ఉన్న బెటర్ వర్షన్ లాంచ్ చేస్తే కంపెనీ అయినా హైక్ ఇస్తుంది, మార్కెట్ అయినా ఎక్కువ పైసలు పే చేస్తుంది. ఎవడో అన్నాడు మొన్న ఒకసారి నాకు, నాకు నేను బ్రాండ్ కావాలన్నా. బ్రాండ్ అంటే బ్రాండ్ అయినా నువ్వు అనుకుంటే కాదు, అవతల కూడా అనుకోవాలి. నేను సెలబ్రిటీ అని నేను అనుకుంటే కాదు. నా బర్త్డే వేరే సెలబ్రేట్ చేస్తే నేను సెలబ్రిటీ అవుతా. నా కేక్ నేనే కొనుక్కొని, నా ఫ్లెక్స్ నేనే పెట్టుకుంటే నేను సెలబ్రిటీ అవుతాను. జన్మదిన శుభాకాంక్షలు శ్రీచరణ్కి అని చెప్పి నేనే పైసలు ఇచ్చి పెట్టించుకున్నాను అనుకో, నేను సెలబ్రిటీ. చాలా మంది ఈ రోజుల్లో 100K ఫాలోవర్స్ వస్తే సెలబ్రిటీ అనుకుంటారు. 4 పాడ్కాస్ట్లకు పోయి పైసలు ఇచ్చి మరి పాడ్కాస్ట్లకు పోయి సెలబ్రిటీలు అనుకుంటారు. అది కాదు కదా పాయింట్. అంటే నువ్వు యాక్చువల్ ఇంపాక్ట్ ఏం చేస్తున్నావు, నువ్వు యాక్చువల్గా ఎంతమందికి లైఫ్ చేంజ్ చేసినావు, అది ఇంపార్టెంట్. అది అర్థం చేసుకుంటే లైఫ్లో చాలా ముందుకు పోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్లో ఒక క్రేజీ స్టూడెంట్ని ఎవరైనా చూసినారన్న, ఇదేంద్ర ఇట్లా సమాధానం చెప్పినాడు నాకు అని? మస్తు మంది రోజు కలుస్తారు నాకు. వానికి పర్సులో పైసలు ఉండవు, పర్పస్ ఉండదు. వానికి పర్సు లేదు, పర్పస్ లేదు. కానీ పాయింట్ ఏంటంటే చాలా మంది ఉంటారు క్రేజీ. ప్రాబ్లం ఏమైందంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ. స్టార్టింగ్లో చెప్పినా కదా, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. ఆడు ఇట్లా సీరియస్గా వచ్చి స్టూడెంట్ ట్రై, మనం కూడా పెడతాం, ఇంకో కమ్యూనిటీ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ అంటే ఎందుకు? అభిమన్యులు ఎక్కువయ్యారు, లోపలికి పోదామని వస్తారు కానీ బయటికి రారు. బేసిక్గా మనకి ఒకటే తెలుసు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు పాడ్కాస్ట్ అవుతుంది, పలానా అక్కడ పోరాడు అక్కడ కూర్చున్నాడు అనుకో, చూసిండు, ఈ శివగానికల్లా నేను బెటర్ పెట్టేస్తా. అసలు అసలు ఏంది ఇది, బెటర్ పాడ్కాస్ట్ పెడదాం, తప్పు లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఏమవుతుంది, పాడ్కాస్ట్ అంటే ఏంది, కెమెరాలు ఎక్కడ ఉంటాయి, అసలు లైట్లు అంటే ఏంది, స్క్రిప్ట్ ఏంది, దానికన్నా ముందు వాడే వేతన ఏంది, అసలు దీని లార్జ్ పర్పస్ ఏంది, ఇదంతా నీ లార్జ్ గోల్కి ఇది ఎట్లా వనికి వస్తుంది, ఇన్ని ఉంటాయి. వాడు ఎంతసేపు ఏం చేస్తాడో వీడియో పెట్టిందా చూసిన, రాజ్ షమాని విజయ్ మాల్యాన్ చేసిండు అసలు నెక్స్ట్ లెవెల్ పాడ్కాస్ట్. కానీ రాజ్ షమానీకి ఫస్ట్ 6 నెలలు వ్యూస్ రాలే అనే విషయం వాడు చూడాడు.
వాడు ఈ రోజు రాశామని ఇంత పెద్దగా అయినా అనుకుంటున్నాడు. ట్రూ. They don't want to go through the 6 months of no views and still doing content again and again. ఒక ఇండోర్ నుంచి ఒక బెంగళూరు బాంబేకి వచ్చి కష్టపడి చేసిన తర్వాత ఈ రోజు ఒక పొజిషన్కి వస్తారు. మన వాళ్ళకి ఈ రోజు పొజిషన్ బాగుంటుంది, ఆ జర్నీ మాత్రం వద్దు. వెనకాల ఉన్న struggle. ఇట్లాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ వాంట్ ద ఎండ్ ప్రోడక్ట్, దే డోంట్ వాంట్ ద జర్నీ. నేను అందరు స్టూడెంట్స్ అంటలేదు, కానీ చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజులలో దే డోంట్ వాంట్ అ జర్నీ, దే వాంట్ ద డెస్టినేషన్. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ ఒక క్రేజీగా చెప్తున్నారంటే, క్రేజీ థింగ్ అంటే ఎట్లాంటిదంటే, అన్న నువ్వు ఎందుకు వెళ్తలేవు అంటే బ్రేకప్ అయిందన్న, డిప్రెషన్లో ఉన్నా అన్న, నేను ఇది చేయలేకపోతున్నా అని ఇట్లాంటివి ఏమైనా వింటారన్న? అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటివి క్రియేట్ అవుతాయన్న? ఈ జనరేషన్కి ఇవి స్టాప్ కాదా? ప్రతి జనరేషన్ ఇప్పుడు ఒక 28-29 ఇయర్స్ ఉన్నోడు ఏమంటాడంటే, అన్న కాలేజీలో ఉన్న వాళ్ళంతా బాలేరన్నా అని అంటాడు. వాడు 10 ఏళ్ళ ముందు వాడు అక్కడనే కాలేజ్లో ఉంటాడు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు క్రాస్ ద ఫేజ్ ఆఫ్ కాలేజ్ అండ్ కమ్అట్. కానీ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే, మనం ఎప్పుడైనా కానీ మన ఉన్న ఏజ్ మనం మర్చిపోతుంటాం అన్నట్టు డే బై డే. మనం కూడా అందరం తప్పులం చేసినాం కాలేజ్లో. Why a lot of people are connected to us is because I accept their mistakes. They have to go through a breakup. Then only they will learn something. అంత రోజీగా అయిపోయి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీళ్ళు వస్తాయంటే ప్రతి ఒక్కటి నీళ్ళు తయారు చేసుకుంటుంది. ఐడియల్ టెంపరేచర్ ఉంటుంది, ఐడియల్ కండిషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్. ఈ స్టూడెంట్స్లలో ఏమవుతుంది అంటే, దే కమ్ విత్ వెరైటీ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు స్టార్ట్అప్ ఐడియాతో వస్తాడు ఒక నా దగ్గరికి, వానికి ఏం చెప్తా నేను, నెక్స్ట్ వీక్ మళ్ళీ రానన్న ప్రోటోటైప్ చేసుకొని, అది హాఫ్ మంది రారు. మళ్ళీ ద పాయింట్ ఒకడు సీరియస్గా వచ్చి, అన్న నాకు 10 ఐడియాలు ఉన్నాయన్న చెప్తా నీకు అంటాడు. రాకు, ఒక ఐడియా ఉన్నప్పుడు రా అని చెప్తా. నీ 10 ఐడియాలు ఉన్నాయంటే నీకే కాన్ఫిడెన్స్ లేదు కదా దాని మీద. సో లాజికల్ ఇక్కడ ఏమవుతుంది, కొందరు స్టూడెంట్స్ దే గో బ్యాక్, దే డూ రీసెర్చ్. నేను ఈ మధ్యలో స్టూడెంట్స్కి ఏం చెప్తున్నా అంటే, ఎర్నింగ్ కస్టమర్ తెచ్చుకో. నీవు అనుకున్న ప్రోడక్ట్కి, నువ్వు అనుకున్న సర్వీస్కి ఎవరైనా డబ్బులు పే చేసిర్రా, ఆ ఫస్ట్ ఒకటి డబ్బులు పే చేసిండా, 2 డబ్బులు పే చేసిర్రా అని అడుగుతా. వాడు ఆ 2 నుంచి 50 మంది ఎట్లా చేయాలో నేను చెప్పగలుగుతా. కానీ ఆ ఒక్కడు కూడా డబ్బులు పే చేయలే అంటే వాడికి నేను ఓపెన్గా చెప్తా, యూ హ్యావ్ టు ఫిక్స్ ఫ్యూ థింగ్స్. సి రాజమౌళి గారు ఫస్ట్ సీరియల్ శాంతినివాసం, ఫస్ట్ మూవీ బాహుబలి చేయడుగా. ఎందుకంటే ఫస్ట్ బాహుబలి చేయాలంటే 500 కోట్లు పెట్టాలి కదా. ఫస్ట్ దానికన్నా ముందు ఈగా చేసిండు, దానికన్నా ముందు మగధీరా చేసిండు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆయన పౌరాణికం హ్యాండిల్ చేసిండు, గ్రాఫిక్స్ హ్యాండిల్ చేసిండు, యాక్టర్స్ ని హ్యాండిల్ చేసిండు. దెన్ హీ క్రియేటెడ్ అ లార్జర్ క్యాన్వస్ కాల్డ్ బాహుబలి ఆర్ RRR నౌ. సో ఇట్స్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు రీచ్ దట్ డెస్టినేషన్. ట్రూ. అది స్టూడెంట్స్ కి అర్థం కావాలా. ఫస్ట్ డే వచ్చి అమెజాన్ లాంటి కంపెనీ పెడతాం అనుకుంటున్నా, డెలివరీ ఎవరు చేస్తారు, డెలివరీ బాయ్స్ ఉంటారు కదా అంటాడు. ఇది ఎట్లుంటాయంటే, పాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే సూపర్ మార్కెట్ నుంచి వచ్చినాయి అన్నట్టు. బర్రె ఉంటుంది, అది ఈనాలి, ఓ దానికి 9 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. తర్వాత కదా బిడ్డ వచ్చిన తర్వాత ఆ బిడ్డ తాగకుండా మనం ఆ పాలు తీసుకొని మనం ప్యాకెట్లలో పెట్టుకొని అమ్ముకుంటున్నాం. మనకు ఓపిక లేదు, మనకు టక్కని కావాలి, అది ప్రాబ్లం. మూవీ ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడితే, కాలేజ్లో ఎవరైనా సాఫ్ట్వేర్లో చదువుతున్నప్పుడు మహర్షి మూవీని చూపించి మహేష్ బాబు ఎట్లయితే చేసిండో క్యాంపస్ ఇంటర్వ్యూస్లోకి వచ్చినప్పుడు, నేను కూడా అట్లాంటి ఒక యాప్ ఐడియాని తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టి, నేను కూడా కొట్టేస్తాను, నేను కూడా మంచి జాబ్ కొట్టేస్తాను, మంచి కంపెనీలో ఒక CEO అయిపోతాను అని థాట్ ప్రాసెస్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. అంటే అట్లనే అనుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే, సినిమా 2.5 hours ఉంటుంది కనుక 2.5 hours మహేష్ బాబు అచీవ్ చేయాలి, అమెరికాకు పోవాలి, అంతా చేయాలి. కానీ ఫ్లైట్లో పోవాలంటేనే అమెరికాకు చాలా టైం పడుతుంది. అవి మనం క్యాలిక్యులేట్ చేసుకోం. ప్రాబ్లం ఏంటంటే, మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పోయి ఐఎమ్ బిల్డింగ్ ఏ కంపెనీ అని అంటే, ఓకే ఆల్ ది బెస్ట్ బిల్డ్ కంపెనీ అని చెప్తాడు వాడు. కంపెనీ కాకుండా కంపుగా మాట్లాడుకోకుండా ఫస్ట్ వచ్చి జాయిన్ కావాలి కదా, మనకి తెలియాలి కదా. ట్రూ. దాని లాభ నష్టాలు ఉంటాయి కదా. బేసిక్గా నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తా అని చెప్పి ఒక కెమెరా ఎక్కడ ఉంటాయంటే, కెమెరాలు 2-3 అవసరమా, అయ్యో ఒకటే కెమెరా అనుకున్నానే అని అంటే కష్టం కదా. అక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా, అక్కడ ఒక కెమెరా పెట్టాల్సి వస్తుంది. అంటే 3 కెమెరాలు కిరాయిలు కట్టాలిగా. లాజిక్ ఏంటంటే, ఒకటే కెమెరా అంటే వర్కౌట్. అట్లనే ఒక పని చేయాలంటే ఎన్నో థింగ్స్ వెనక చాలా థింగ్స్ ఉంటాయి. ట్రూ. ఒక సినిమా షూట్ చేయాలి అంటే ఒక 5-6 నెలల పని.
సినిమాలో చాలా గ్లోరిఫైడ్గా చూపిస్తారు బేసిక్గా, షార్ట్గా. మనం ఏమనుకుంటే దాని నుంచి మోటివేషన్ తీసుకోవాలా, కానీ దాని నుంచి మనం ప్రాక్టికల్గా ఏం ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచించాలి. ఎస్, దెర్ ఆర్ పీపుల్ హూ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మూవీస్, బట్ దట్ డజంట్ మీన్ దట్ 5 నెలల ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతా అంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్. ఇట్స్ నాట్ దట్ ఓవర్ నైట్ సక్సెస్ ఇస్ నెవర్ ఓవర్ నైట్. 15 రోజులు కాదు, 15 ఏళ్ళు పడతాయి. అప్పుడప్పుడు ఓపిక ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకో. ఒక థింగ్కి వెనకాల బాగా కష్టపడాలి మనం. అంటే ఇండియాలో ఇప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం మనం చూద్దామన్నా, ఒక డిగ్రీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎంఎస్ చేయాలంటే నేను ఫారెన్కి వెళ్ళాలి. లేదు, ఫారెన్ పక్కన పెట్టేస్తే నేను బీటెక్ కూడా కొంతమంది ఫారెన్కి వెళ్ళేటోళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు, నేను ఖచ్చితంగా ఫారెన్లో చదివితేనే నాకు మంచి శాలరీ, నాకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి వైఫ్ అని ఇంత ప్లాన్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళకు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఈ అబ్రాడ్ అనే ఫ్యాంటసీ ఎందుకు వచ్చింది ఇండియాలో? Y2K 99 కన్నా ముందు కూడా చాలా మంది అమెరికాకు పోతుండే, కానీ ఎప్పుడైతే ఐటీ బూమ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇట్స్ డాలర్ వాల్యూ ఇవన్నిటి వల్ల ఫారెన్ అనే బూమ్ మనకు వచ్చింది. మన దగ్గర ఆపర్చునిటీస్, అక్కడ ఆపర్చునిటీస్. యూఎస్ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, ఎవరో ఒక ఫ్యామిలీ చేంజ్ అవుతుంది, ఆ ఊర్లో అయినా ఎక్కడైనా, ఒక రూరల్ ఏరియాలో ఒకటి ఫ్యామిలీ స్టేటస్ సడన్ గా చేంజ్ అయినప్పుడు మా ఫ్యామిలీ స్టేటస్ కూడా అట్లా చేంజ్ అవుతుందని చాలా మంది దే స్టార్టెడ్ గోయింగ్ అబ్రాడ్. టుడే దే హ్యావ్ ఇంక్రీస్డ్ బై lakhs ఆఫ్ పీపుల్. అక్కడ కూడా ఆపర్చునిటీస్ తగ్గినాయి. ద ప్రాబ్లమ్ ఇస్ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ కంపారిజన్. మనం ఎప్పటి నుంచైనా మన తెలుగు స్టేట్స్లో ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా వీఆర్ వెరీ ఫార్వర్డ్ థింకింగ్ పీపుల్. ఎప్పుడైనా సింపుల్గా చెప్తా, ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడైనా కానీ, ఆంధ్రాలో అయినా, ఇక్కడ తెలంగాణలో అయితే నిజాం పాలన ఉండే, ఆంధ్రాలో బ్రిటిష్ పాలన ఉండే. వీఆర్ వెరీ కంఫర్టబుల్ పీపుల్ విత్ ఎవ్రీ వన్. ఓకే, మనకు అందుకే మనకి ఇంగ్లీష్ కూడా మనకు మంచిగా వస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, మన వాళ్ళకి ఇంగ్లీష్ కూడా మంచిగా వస్తుంది. సో వీ ఆల్వేస్ లైక్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ పీపుల్ గోయింగ్ అబ్రాడ్. దిస్ హ్యాస్ బీన్ ఇన్ అవర్ సిస్టమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ అండ్ వీ యాక్సెప్ట్. ఒక సింపుల్ బ్రో, ఇట్స్ లైక్ ఊరు నుంచి సిటీకి వచ్చారు, ఇప్పుడు ఊరు నుంచి సిటీకి వచ్చారు, సిటీ నుంచి అమెరికాకి పోయారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వలస వెళ్ళడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అంతే. ఈ రోజు మనం అక్కడ సప్లై ఎక్కువైంది, వర్క్ సరిగా వర్కౌట్ అయితే లేదు, అక్కడ పనులు సరిగా లేవు కనుక ద హోల్ డిస్కషన్ స్టార్టెడ్ బ్యాక్ అగైన్. అందుకే మన ఊర్లో గాంధీ బొమ్మ దగ్గర ట్రంప్ గురించి డిస్కషన్ అవుతుంది. నువ్వు వేరే ఎక్కడైనా అవుతుందా? ఇండియాలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఒపీనియన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్. ఇన్ అదర్ కంట్రీస్ దే డోంట్ కేర్. ఆఫ్టర్ చైనా, ఇండియా ఇస్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ పాపులేషన్. చైనా వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్, లేకపోతే వాళ్ళు చైనా వాళ్ళ పద్ధతి ఏంటంటే అందరి దగ్గరికి పోయి నేర్చుకొని మళ్ళీ పోయి చైనా డెవలప్ చేస్తారు. ఓకే, ఇండియాలో కూడా కొంచెం స్టార్ట్ అయింది, రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరు సిటిజన్షిప్లు తీసుకొని పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది వాపస్ వస్తారు. మిగతా వాళ్ళు రావడానికి టైం పడుతుంది, ఇంకా నెక్స్ట్ 2 decades ఇప్పుడు రావద్దనే అంటారు. ఫ్యూచర్ కొంచెం కష్టం అవుతుంది అన్న. అక్కడైతే యుఎస్లో ఇట్ ఈస్ లాట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. ఇప్పుడు ఓకే, people have made, whoever has made money, they made huge money. నాట్ ఓన్లీ అమెరికా, 90లో ఎక్కడైనా కానీ. జనరల్గా యూఎస్ ఎందుకంటే మన మెజారిటీ అక్కడ పోయారు కనుక. ఫారెన్ కంట్రీస్లో మనకి హ్యూమన్ క్యాపిటల్ ఉంది. ఓకే, ఐ ఫీల్ రేపు జపనీస్ అండ్ ఈ ఈస్టర్న్ సైడ్ ఎక్కువ గ్రో అవుతుంది, ఎందుకంటే అక్కడ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఓకే, సో మోర్ దాన్ యూఎస్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ లుక్ అట్ జపాన్ అండ్ అదర్ కంట్రీస్, కొరియా అండ్ స్టఫ్. అక్కడ సైడ్ ఇంకా చాలా గ్రోత్ ఉంటుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ అయినా వెళ్తారన్న వీళ్ళంతా. స్కిల్, మన లాంగ్వేజ్ ఉంటుంది. ఇంకోటి అగైన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రో, అంతే. అవన్నీ 200 years 300 years ఇండిపెండెంట్ కంట్రీస్ కనుక సిస్టమ్స్ ప్రాసెస్లు డెవలప్ అయినాయి కనుక అట్లా ఉంటుంది. మనం కూడా అదే 2047 వరకు ఇండియా ఆల్సో విల్ గ్రో స్లోలీ. వీఆర్ ఆల్సో బికమింగ్ బెటర్. ఈరోజు నా ఫ్రెండ్స్ ఆర్ కజిన్స్ యూఎస్ నుంచి వస్తే మన లైఫ్ చాలా బెటర్నే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఇండియాలో కూడా ఒక క్వాలిటీ లైఫ్ ఉంది, కానీ మన దగ్గర గ్యాప్ ఎక్కువ. ఓకే, ఉన్నోళ్ళు ఎక్కువ ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఈ అబ్రాడ్ గురించి, ఈ అబ్రాడ్ ఫ్యాంటసీ కొంచెం పక్కన పెడితే మన ఇండియాలో ఫ్యాంటసీ చూద్దామన్న. ఫస్ట్ మనోడు వెళ్తే ప్రైవేట్ జాబ్ వెళ్ళాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కడి ఫేస్లో ఏదో ఒక స్టేజ్లో గవర్నమెంట్ జాబ్కి నేను వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా వస్తుంది. అది వాడికి రాకపోయినా బయట వాళ్ళు చెప్తాడు, డిగ్రీ అయిపోతుంది కదా గవర్నమెంట్ ట్రై చేయి, డిగ్రీలోకి వస్తున్నావు కదా గవర్నమెంట్ ట్రై చేయని. ఈరోజు అశోక్ నగర్ లాంటి ఒక ఏరియాలో ఫుల్ ఆఫ్ పీపుల్, అంటే వాడు ఒక డ్రీమ్తో వస్తాడు ఆ ప్లేస్కి. అక్కడ నుంచి వాడు డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాడు పడే కష్టం కానీ, వాడు షెడ్యూల్స్ కానీ చాలా ప్రాపర్ హెక్టిక్ షెడ్యూల్స్లో వాడు వర్క్ చేస్తాడు. కొంచెం స్టేజ్ వచ్చిన తర్వాత వాడు కొంచెం అలసిపోతాడు. కానీ అలసిపోయిన వాడు ఉంటుంది చూసారా, వాడు బ్యాక్ అయ్యేటప్పుడు వాడికి వచ్చే బాధ కానీ, వాడు చెప్పే రీజన్స్ కానీ, అది
ఇంకొక లెవెల్ ఉంటాయి. అట్లాంటి స్టూడెంట్స్ మిమ్మల్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలా మొత్తం పోగొట్టుకొని వచ్చినారని. ఐ టెల్ యూ, ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ డే బై డే మనం చూసుకుంటే సింగిల్ డిజిట్ పర్సెంటేజ్లో ఉంటాయి. ఓకే. సింగిల్ డిజిట్ పర్సెంటేజ్లో ఉన్న వాళ్ళే గవర్నమెంట్ జాబ్స్. ఓకే. కానీ ఒకప్పటి నుంచి సైకలాజికల్గా డబ్బులే కాదు, ఓకే. స్టెబిలిటీ, ఒక రెస్పెక్ట్, సొసైటీలో ఒక కమాండ్, ఇవన్నీ ఎక్స్ట్రా ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ని మనం రొమాంటిసైజ్ చేసినాం. అసలు ఒక గవర్నమెంట్ అంతమందికి జాబులు ఇవ్వలేదు. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే చాలామందికి తెలిసిన విషయం. బట్ ఇంకోటి ఏమైంది అంటే చాలామంది రిటైర్ కూడా అవ్వట్లా. ఒకప్పుడు క్రియేట్ చేసిన జాబులు ఈ రోజు వరకు మీరు చూస్తే రిటైర్మెంట్ ఇవ్వాలంటే కూడా గవర్నమెంట్ ఎంతో గ్రాట్యుటీ ఇవ్వాలా, ఎన్నో సేవింగ్స్ ఇవన్నీ వాళ్ళ ఉన్న డబ్బులు ఇవ్వాలి అంటే ఒక గవర్నమెంట్ రన్ చేయాలంటే చాలా కష్టమైన థింగ్. ఆ డబ్బులు ఇవ్వాలి అన్న టైంలో వాళ్ళు ఏం చేస్తారు, రిటైర్మెంట్ ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, బయటికి వచ్చే బ్యాచ్ అంతా వెయిట్ చేస్తుంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది. వీళ్ళందరిలో ఎందుకు గవర్నమెంట్ జాబ్ అంటే విలేజెస్లలో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏముంటుంది అంటే అన్ని జాబ్లలో డబ్బులు సంపాదిస్తూ గవర్నమెంట్ జాబ్లో డబ్బులతో పాటు ఒక పవర్, రెస్పెక్ట్, కమాండ్. ఎందుకంటే డబ్బుల కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పవర్. పీపుల్ లైక్ దట్ హోల్ పవర్ఫుల్ థింగ్. మా వాడు పవర్ఫుల్, పలానా గుడికి పోతే లైన్లో కాకుండా పక్కన తీసుకుపోయారు అంటే మనకు ఒబ్బా కిక్ అది. మా ఫ్యామిలీని నేను లైన్లో నిలబడకుండా పట్టుకపోయినా. దీస్ ఆర్ స్మాల్ లిటిల్ థింగ్స్. దే ఫీల్ ప్రివిలేజ్డ్ అండ్ దే ఫీల్ గవర్నమెంట్ జాబ్ విల్ గివ్ దమ్ దట్ థింగ్. ఒకటి సర్వీస్. దే ఫీల్ లైక్ ఎందుకు వస్తారు, ఎందుకు చదువుతారు. ఫస్ట్ టైమ్ అనలైజింగ్ వై పీపుల్ ఆర్ మ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే. దే వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. దే వాంట్ టు చేంజ్ ఫ్యూ థింగ్స్. దే వాంట్ టు ఇంపాక్ట్. నాలాగా సఫర్ అయినట్టు ఎవరు సఫర్ కావద్దు, ఇట్లాంటి కొన్ని పాయింట్లు ఉంటాయి. దెన్ దే చూస్ దిస్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ద వాల్యూమ్ ఆఫ్ పీపుల్ ఒకప్పుడు ఒక ప్రాపర్ నాలెడ్జ్ తోటి తెచ్చుకుంటారు. ఇప్పుడు టెక్నిక్లు, షార్ట్ కట్లు, యాప్టిట్యూడ్ టెస్ట్లు, ఎన్నో యాంగిల్ తెచ్చుకుంటారు. అందుకే మీరు గవర్నమెంట్లో కూడా అబ్జర్వ్ చేయండి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్తో పాటు చాలా మంది ప్రైవేట్ కాంట్రాక్ట్ పీపుల్ ఉంటారు. ఐఎస్బీలలో చదివిన వాళ్ళు వీళ్ళు తెచ్చి పెట్టుకుంటారు. బికాస్ దే అండర్స్టూడ్. ఈ రోజులలో వచ్చే సివిల్ సర్వెంట్స్లలో ఐఎమ్ నాట్ సెయింగ్ ప్రతి సొసైటీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్ బుకిష్, చదివి వచ్చేటోళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఓకే. యాక్చువల్ స్కిల్స్ ఉన్నోడు చాలా మంది ప్రైవేట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దే వర్ ఫార్ బెటర్ ఆఫీసర్స్, బట్ దే డిడ్ంట్ బికమ్ బికాస్ దే అండర్స్టూడ్ దట్ ఏ సివిల్ సర్వెంట్, బ్యూరోక్రాట్ కన్నా కొందరు ప్రయారిటీస్ ఏంటి అంటే నేను నా లైఫ్ మంచిగా లీడ్ చేద్దాం అనుకుంటున్నా, ఫారెన్కి పోతా, నేను నా ప్రైవేట్లో జాబ్ తెచ్చుకుంటా. దిస్ ఇస్ హౌ సమ్ పీపుల్ ఆర్. బట్ గవర్నమెంట్ జాబ్ మ్యాడ్నెస్ ఈజ్ స్టిల్ దేర్ ఇన్ ఇండియా. కానీ ఈ పర్సంటేజ్ అనేది ఏమైపోతుంది అంటే డే బై డే వాల్యూమ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ట్రయింగ్, దే టూ మెనీ పీపుల్ హు ఆర్ ట్రయింగ్ ఇట్. సో ఆ ఫిల్టర్ బాటమ్ ఫనల్కి వచ్చేది ఎంతమంది? 500 ఓపెనింగ్లు, 400 ఓపెనింగ్లు, 300 ఓపెనింగ్లు, అండ్ ఎవ్రీ వన్ స్టడీ డిగ్రీ నౌ. అందుకే వస్తుండే కదా న్యూస్లో, క్లర్క్ జాబ్కి PhD అప్లై చేసిండు. ఎందుకు వస్తుంది? ఆ క్లర్క్, ఆ PhD చేసినోడు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. హీ ఫీల్స్ I have to survive, so let me go back and apply for the job అని అనుకుంటున్నాడు. అండ్ ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏమవుతుంది, లార్జర్ గోల్ పెట్టుకొని నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అయినావు అనుకో, మిగతావన్నీ చిన్న ఎగ్జామ్స్ లాగా కనిపిస్తాయి. వీడేం చేస్తాడు, అట్లయినానికి ప్రాబ్లం లే, చిన్నది ప్రిపేర్ అయ్యి అది రాకపోతే వాడు డిసప్పాయింటెడ్ ఉంటాడు. కానీ హౌ వీ కెన్ క్రియేట్ ఇన్కమ్. ఐ కీప్ టెలింగ్ పీపుల్, యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి, యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ ప్లాన్ సి. ఏం చేసుకుంటావు? ఓకే, ట్యూషన్ చెప్తున్నావా? ట్యూషన్ చెప్తున్నప్పుడు ఆ ట్యూషన్లు చెప్పుకుంటా ఫస్ట్ సిస్టమ్ సెటిల్ చేసుకుంటే రేపు ఏది కాకపోయినా ఫెయిల్యూర్ అయితే పోయి అట్లీస్ట్ ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ అన్న అయ్యేటట్టు ఉండాలి. ఆర్ ప్యారలల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటున్నావా, ఆర్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏం పెట్టుకున్నావు? ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఉట్టి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా అని చెప్పి తర్వాత డిసప్పాయింట్ అయ్యి ప్లాన్ బి లేకపోతే ఇట్ డజంట్ వర్క్అవుట్. ఎవ్రీ ఇయర్, ఇందాక వరకు మనం మాట్లాడుకుంటే ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ పీపుల్ గ్రాడ్యుయేట్కి బయటకు వస్తున్నాను ఓన్లీ బీటెక్ నుంచి. అవును, ఇక్కడ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఓన్లీ 1.6% అంట అన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్లేస్ అవుతున్నారు. సో మిగతా వాళ్ళందరికీ ఆపర్చునిటీ లేనట్టా, లేదంటే వీళ్ళు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోనట్టా? ఒకవేళ చేసుకునే కేపబిలిటీ ఉంటే ఆ 1.56లో వీడే ఉంటాడు కదా అని క్వశ్చన్ మళ్ళీ వీళ్ళు వేస్తారు. సో లెట్స్ ఆల్ అండర్స్టాండ్, ఇవి డిగ్రీలు, ఓకే, అవి ఇంజనీరింగ్ కాదు, ఇవన్నీ డిగ్రీలు.
మనం లెట్స్ అండర్స్టాండ్, డిగ్రీ వేరే, స్కిల్ వేరే. మనం ఇంత సీరియస్ పాడ్కాస్ట్ ఈరోజు అవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లం దట్ దిస్ కంట్రీ విల్ ఫేస్. మన స్ట్రెంగ్త్ మన యూతే, మన వీక్నెస్ కూడా మన అన్ఎంప్లాయిడ్ యూతే. ఈ డెమోగ్రఫీని మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే హౌ కెన్ వీ ఛానలైజ్ దెమ్ ఇన్ టు డిఫరెంట్ వర్క్స్. చిన్న పని పెద్ద పని అనే యాటిట్యూడ్ తీసేయాలి. ఇట్ ఈస్ పని. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఈరోజు మన వాళ్ళకి అందరికీ ఏంటి అంటే ఇంట్లల్లో కూడా ఏదో పెద్ద జాబ్ చేయాలా అనకండి, ఫస్ట్ వానికి రెస్పెక్ట్ ఇవ్వండి. అందరూ పెద్ద జాబ్ చేయడానికే పుట్టలేదు. వాడికి గోల్డెన్ మూమెంట్ రావచ్చు, వాడు ఒక జాబ్ చేసి 2 లక్షలు సంపాదించవచ్చు, వీడు ఒక పాడ్కాస్ట్ చేసుకుంటా, తర్వాత ఇంకో జాబ్ చేసుకుంటా, లేకపోతే ఇంకో సైడ్ గిగ్ చేసుకుంటా, వీడు అన్ని కలిపి 2 లక్షలు సంపాదించవచ్చు. వాడు క్వాలిటీ లైఫ్ ఉండాలా. ఈరోజు అలా క్వాలిటీ లైఫ్ అంటే అప్పులు లేకుండా బతకడం. వాడు ఎంతలా బతికినా సరే అప్పులు లేకుండా హ్యాపీగా నువ్వు ఉన్న లైఫ్, నీకు వచ్చిన సంపాదన కొంచెం ఎక్కువ చేసుకుంటా, మల్టీ ఎర్నింగ్ స్కీమ్ పెట్టుకొని నువ్వు ఎర్న్ చేసుకుంటా రెస్పెక్ట్ఫుల్గా ఉంటే చాలు. ఓకే. అండ్ డోంట్ కంపేర్ టు డిఫరెంట్ పీపుల్. కంపారిజన్ అనేది మన సొసైటీలో చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ కంపేర్ చేసే కంపు చేసుకుంటారు. ఒక తల్లి కడుపుని ఇద్దరు పుడితే ఇద్దరు సేమ్గా ఉండరు ఈ రోజులలో. లెట్స్ అండర్స్టాండ్ అండ్ లెట్స్ రెస్పెక్ట్ దట్. వాడి ఎక్స్పోజర్ వేరే, వాని ఫ్రెండ్స్ నెట్వర్క్ వేరే, వీని ఫ్రెండ్స్ నెట్వర్క్ వేరే. అన్నయ్యకి ఐఏఎస్ వచ్చింది, నువ్వు కూడా ఐఏఎస్ తెచ్చుకో అని చెప్పి వీని 5 ఏళ్ళు యూపీఎస్సీ దాంట్లో కూర్చోబెడతారు. అది వర్కౌట్ కాదు. వాని కెపాసిటీ వేరే, నీకు నువ్వు కెపాసిటీ అనలైజ్ చేసుకో అండ్ బీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏది బ్యాక్ చేస్తుంది అంటారన్నా? నైట్ వచ్చే చాట అన్నా, హాయ్ బాయ్ హలో చెప్పు ఈ చాట, లేదు అంటే వాడికి ప్రాపర్గా దానిపైన అవగాహన లేకపోవడమా, లేదా వాడిని గైడ్ చేసి కూడా లేకపోవడం? ఏదైనా బ్రో, నేను అందరినీ ఏదో సంతగా అమ్మనేమన్నా, ప్రయారిటైజ్ చేసుకోండి అని అంట. ద రియల్ పర్సన్ ఎవరైతే నేను ప్రేమిస్తారో దే వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. 18-19కి బాడీలో ఎంజైమ్లు ఎన్నో ఫ్లో అవుతుంటాయి, అందరికీ ఫ్లో అవుతాయి. అది అందరూ ఆ సెల్ఫ్ కంట్రోల్లో దాటి వచ్చినోడే, దాని కంట్రోల్ తెచ్చుకున్నోడే రేపు ఏమైనా చేయగలుగుతాడు. నంబర్ 1. నంబర్ 2, సక్సెస్ అనేది ఒక జర్నీ అని సినిమాలలో చాలా మందికి చెప్పారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాట్ విల్ మేక్ యూ ఫీల్ రెస్పెక్ట్ఫుల్. మీరు అన్నట్టు హాయిలు బాయిలు అని చెప్పేటోళ్ళకి ఇనిషియల్ డేస్లో హాయిలు బాయిలు ఉంటాయి, కానీ రేపు ఉండేవి పాల బిల్లు, రెంట్ బిల్లు. ఈ బిల్లులు కట్టుకోవడానికి యాడ్ నుంచి పైసలు వస్తాయి అనేది ముందుంచి క్లారిటీ పెట్టుకోండి. బాగా మీ నాయన కష్టపడి పైసలు ఉన్నాయనుకో, నువ్వు ఇల్లరిక మల్లుడు పోదాం అనుకుంటావు అనుకో, మంచి కేర్ తీసుకో, ఆయిల్ బాయిల్ చెప్పు, వర్కౌట్ అవుతుంది. కానీ నీ పరిస్థితి నీకు తెలుసు కనుక ఆలోచించుకో. ఇది నాకు చాలా మంది హేట్ చేయొచ్చు, కానీ ఇది ఉన్న ఫ్యాక్ట్. ఓకే, అసలు రియల్ అచీవర్ అంటే ఏంటి అంటే, ఎస్ ఐ అప్రిషియేట్ సమ్ పీపుల్. నువ్వు ఏం లేనప్పుడు నేను ఇష్టపడిర్రు అంటే అట్లాంటి వాళ్ళు నువ్వు రేపు ఏమైనా అచీవ్ చేసిన తర్వాత కూడా నీతో ఉంటారు. కానీ వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే నువ్వు అచీవ్ చేయాలి కదా. నేను కూడా ఇద్దరు అచీవ్ చేస్తేనే కదా వర్కౌట్ అయ్యేది. లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. వాట్ ఈస్ మీన్డ్ బై లీడర్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? నా ఒపీనియన్లో ఒక కంపెనీలో అయినా ఎక్కడైనా ఇనిషియేటివ్ తీసుకుంటాడు లీడర్. ఓకే, అంటే లీడ్ చేయాలి అంటే చెప్పిన పనితో పాటు నాకు ఇది చేస్తే బాగుంటుందని యాడ్ ఆన్ చేసుకొని కొత్తగా క్రియేట్ చేసేటోడు లీడర్. ఓకే, ఎందుకంటే లీడర్ అనేటోడు ఒకసారి నేను లీడర్ అవుతా అని ఎవరు స్టార్ట్ చేయడు. నువ్వు పని చేసుకుంటుంటే నిన్ను జనాలు లీడర్ చేస్తారు. నువ్వు పని చేసుకుంటూ పోవాలి అంతే. ఆ లీడర్ అనేది ఎప్పుడైతుంది, అందరూ అక్కడనే నిలబడి ఒకడు ముందు అడిగేస్తే నువ్వు అందరిని లీడ్ చేస్తున్నట్టే కాదు. ఆ ముందు అడిగేస్తాడు ఎవడు వేయమని చెప్పండి, నీకు నువ్వు వేస్తావు. నీకు సపోర్ట్గా ఎంతోమంది ఉంటారు. చాలామంది అంటుంటారు ముందు నడిచేటోడు గొప్పనా వెనక ఉండేటోడు గొప్పనా అంటే, ఆ ముందు నడిచేటోడు వెనుకున్న వాళ్ళు అందరూ అనుకుంటారు నాకు దారి చూపిస్తుండు అనుకుంటారు. ముందు నడిచేటోడు ఏమనుకుంటాడు అంటే నేను వెనక పడితే వీళ్ళందరూ పట్టుకోవడానుకున్నారని వాడు అనుకుంటుంటాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మ్యూచువల్లీ కాంప్లిమెంటింగ్ థింగ్. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ ద బెస్ట్ లెర్నింగ్ ఇన్ యువర్ లైఫ్? మీరు ఏదైనా అంటే ఒక పర్సన్ని కలిసినప్పుడు నేను ఇది నేర్చుకున్నా, లేదంటే ఒక సిచ్యువేషన్ నుంచి ఇది నేర్చుకున్నా, లేదంటే ఇంత జర్నీలో నేను నేర్చుకుంది ఇది అని అనిపించినప్పుడు ఏ సిచ్యువేషన్ అన్నది? చాలా సార్లు ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. ఒక పుస్తకం నుంచి చదువుతావు, మనుషుల్ని చదువుతావు. నీ నుంచి ఒకటి నేర్చుకున్నా, ఇంకొకరి నుంచి ఇంకోటి నేర్చుకుంటావు. ఐ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ పీపుల్. ఎందుకంటే ఐ టెల్ యూ,
లెర్నింగ్ అనేది ఒక డిగ్రీ తోటి ఎండ్ కాదు, ఒక ఏజ్ తోటి ఎండ్ కాదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా ఉంటుంది. మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ నేర్చుకున్నది మన లైఫ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జా, విజ్డమా? విజ్డమ్ అంటే ఎక్కడ ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేస్తున్నాం. అంటే నాలెడ్జ్ అంటే ఏంటి అంటే నవ్వించడం మంచిది అని. విజ్డమ్ అంటే ఏంటి అంటే అక్కడెక్కడ సాగుపోయినప్పుడు నవ్వుపియొద్దు అనేది ఒక కామన్ సెన్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. బూతులు మాట్లాడడం తప్ప అంటే నేను ఎప్పుడైనా అదే చెప్తాను. నీ ఎమోషన్ ట్రూగా చెప్పాలి. అంటే మన వాళ్ళకి ఇంగ్లీష్లో బూతులు మాట్లాడుతానేమో పాషు, తెలుగులో మాట్లాడుతానేమో గలీజ్ మాటలు అన్నాడు. F***K అని అంటేనేమో అబ్బా వాట్ ఎ పాష్ మ్యాన్ అంటారు. అదే డి అని అంటే చీ 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 అంటారు. సో పాయింట్ ఏంటంటే ఏదైనా ఎమోషనే, ఎక్కడైనా ఎమోషనే. సో పాయింట్ ఏంటంటే ఎక్కడ వాడాలా, ఎక్కడ ఎట్లుండాలా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విరాట్ కోహ్లీ వాడుతున్నామో అబ్బో వావ్ వాట్ ఎ మ్యాన్ ఎంత పాష్గా వాడుతున్నాను. బయట ఎవడైనా బూతులు మాట్లాడుతుంది అనుకో, చిచ్చి ఎంత గలీజ్గా మాట్లాడుతారో అంటారు. ద పాయింట్ ఏంటి అంటే అచీవ్ చేసిన తర్వాత మాట్లాడితే ఏదైనా కొటేషనే, కింద చెప్తే లైను, స్టేజ్ మీద చెప్తే కొటేషను, కింద చెప్తే నార్మల్ లైన్. అందుకే సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా నీతులు మాట్లాడితే మంచిగా అనిపిస్తాయి. సక్సెస్ అయిన తర్వాత బూతులు మాట్లాడినా నీతుల్లాగా అనిపిస్తాయి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. సో లైఫ్ ఈజ్ లైక్ దాట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మీ జర్నీలో అంటే యూ హ్యావ్ ఎ జర్నీ, ఒక సాలిడ్ జర్నీ ఉంది. ఈ జర్నీలో ఒక చోట ఒక డౌన్ఫాల్ అయిపోయి ఇంకా రాబోయి ఇంకా బ్యాకప్ ఇద్దాము అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా సార్లు, చాలా సార్లా, మల్టిపుల్ టైమ్స్ ప్యాకప్ అనవద్దు అవుతుంటుంది మనకి. కానీ బట్ సి ఐ డెంట్ కమ్ దిస్ ఫార్ టు కమ్ దిస్ ఫార్ అంటే ఇంగ్లీష్లో లైన్ అది, కానీ తెలుగు మళ్ళీ కామెంట్లలో కొడతారు, తెలుగులో మాట్లాడరు రే అని కొడతారు మన యూట్యూబ్లో. అందుకు చెప్తున్నాం మళ్ళీ ఇంకోసారి. అంటే ఐ డెంట్ కమ్ దిస్ ఫార్ టు దిస్ ఫార్ అంటే నేను కష్టపడింది ఇంతవరకు రావడం కాదు, నేను ఇంకా చాలా లాంగ్ జర్నీ చేయాలా. ఐ ఇంపాక్టెడ్ దిస్ మెనీ టైప్ ఆఫ్ పీపుల్, దీస్ మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. 2 రోజుల ముందు బర్త్డే అయితే పీపుల్ స్టార్టెడ్ మెసేజింగ్, అన్నా నా లైఫ్ ఇట్లా చేంజ్ అయింది, అన్నా నేను ఈ వీడియో చూసి చేంజ్ అయినా. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది గుడికి పోతే. ఈ మధ్యలో గుడికి పోయినప్పుడు ఏదో ప్రేయర్ చేయట్లే, ఎవడైనా వచ్చి ప్రాబ్లమ్ తోటి వస్తే మన దగ్గరికి పంపించండి అని ప్రే చేస్తున్నాను అంతే. ఎందుకంటే వచ్చి అడుగుతాడు కదా బేసిక్గా నాకు జాబ్ కావాలా అంటే బ్రో గో టు చరణ్ అని చెప్తే బ్రో కూడా థ్యాంక్ యూ, మనకి ఇంకే దానికన్నా ఎక్కువ. అందుకే ఈ మధ్యలో దేవునికి పోయినప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను అంతే. ఐఎమ్ ఎ టూల్. ఓకే, నన్ను ఎవరో మొన్న అడిగారు మీరు రిలీజియస్ అండి, దేవుళ్ళ ఫోటోలు అన్నీ బాగుంటాయి అంటే, సి మనకి డిసిప్లిన్ ఇచ్చేది ఎక్కడంటే భయం నుంచి స్టార్ట్ అవుతుంది. దేవుడు అనేది నాకు ఒక భయం. ఓకే, పైనుంచి సీసీ కెమెరాలు చూస్తుంటాడు అని. సో ఆ సీసీ కెమెరాలు చూసినప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా ఉంటా అనేది పాయింట్. ఇక రిలీజియన్ అంటే మనకు అదే కదా బేసిక్గా, ఎవరి రిలీజియన్ వాళ్ళది. మా రిలీజన్లో పుట్టినాం, ఆ రిలీజన్ రెస్పెక్ట్ ఇద్దాం, పక్కన రిలీజన్ ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇద్దాం, పోయేదేమో. వన్ థింగ్ షుడ్ చేంజ్ అన్నప్పుడు పేరెంట్స్లో ఏం మారాలనిపిస్తుంది, స్టూడెంట్లో ఏం మారాలనిపిస్తుంది అన్న మీ ప్రాస్పెక్ట్లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ కావడం అనేది నా ఒపీనియన్లో, చేంజ్ అనే వర్డ్ రైటే కాదు. చేంజ్ అంటే కాకుండా ట్రాన్స్ఫార్మ్ అనే వర్డ్ అనాలి. అడాప్టింగ్ టు ద కరెంట్ టైం. ఈ రోజులలో మన పేరెంట్స్ అంటే కూడా డిఫరెంట్ డెమోగ్రఫీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు. ఈ రోజుల్లో పేరెంట్స్కి కూడా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అనేది లేకుండా మీ కిడ్లో మీరు అబ్జర్వ్ చేసిన స్కిల్ని వాడిని ఎంకరేజ్ చేయండి. మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేసారు లైఫ్లో, ఒక పొజిషన్ తీసుకొచ్చారు కనుక లెట్ హిమ్ ట్రై లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ బట్ విత్ ఎ టైం కన్స్ట్రెయింట్. కిడ్స్ ఏంటి అంటే పేరెంట్స్ని ఏదో శత్రువులాగా చూడకుండా హౌ కెన్ యూ మేక్ దెమ్ యువర్ పార్ట్నర్స్ ఇన్ ద హోల్ లార్జర్ గోల్. అండ్ ఇద్దరు కూర్చొని ప్రాపర్గా డిస్కస్ చేసుకొని ఏది ఉన్నా మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఇది, మనం ఏం చేయాలా, నా ఏజ్ అయిపోతుంది, నా ఉద్యోగం సరిగా లేదు, ఏం కిరీటం కింద ఊడి కింద పడదు, సిట్ డిస్కస్. అండ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ హ్యావ్ టు టాక్ మోర్. మన ఫ్యామిలీయే చాలా సపోర్టివ్ ఉంటే బయట ఎక్కడో లవ్ కోసం ఎత్తుక్కోలేం. ఇంట్లో ప్రేమ దొరకనే బయట ప్రేమ కోసం ఎత్తుక్కుంటాం మనం. వీ హ్యావ్ టు హ్యావ్ రైట్ లవ్ అండ్ అఫెక్షన్. ఒక ఇంట్లో ప్రాపర్ బాండింగ్ ఉంటే ఆ పర్సన్కి బయట ఎక్కడో అవసరం లే. బికాజ్ నో వన్ చూసెస్ అ ఫ్యామిలీ, యూ చూస్ యువర్ ఫ్రెండ్స్. అందుకే ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ యూ నీడ్ నాట్ చూస్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్. సో యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ ఇన్ ద క్వశ్చన్స్ టు యువర్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ. అండ్ ఒక్క రియలిస్టిక్ స్టోరీ కావాలన్నా నాకు, లైక్ మీ దాంట్లో ఒక స్టూడెంట్ అరే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాడు రాబాయ్ చాలు ఒక స్టూడెంట్ డ్రైవ్ని పాస్ట్ చేసింది అని అంటప్పుడు లేదు చాలా స్టోరీస్ ఉన్నాయి. అంటే స్టోరీస్ కన్నా ఎక్కువ లైవ్స్ ఇవి.
ఒక స్టూడెంట్ ఈరోజు మల్టిపుల్ కాలేజెస్లలో క్యాంటీన్స్ రన్ చేస్తున్నాడు అండ్ ఈజ్ మేకింగ్ 2 to 3 lakhs ఫర్ హిమ్సెల్ఫ్. వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఎంప్లాయ్ చేసినాడు. పవన్ అని ఒక మంచి ఎక్సలెంట్ గై, ఐ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. చాలా మంది ఐ కీప్ ఆన్ టెలింగ్ అబౌట్ లాట్ ఆఫ్ స్టూడెంట్ స్టోరీస్. హ్యాకథాన్లలో పోయి ఇప్పుడు ఒక చిన్న నల్లమల్లారెడ్డి కాలేజీలో చదివి ఈరోజు ఊబర్ లాంటి కంపెనీలో 60-70 లక్షలకు ఉద్యోగాలు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు టాలెంట్ తోటి. సో ఇట్స్ లైక్ రైట్, వాడు ఫస్ట్ జాబ్ 10,000, కానీ ఆ 10,000 అయినా వాడు ప్యాషన్గా పనిచేసిండు, 20,000 అయినా ప్యాషన్గా పనిచేసిండు. 5 ఏళ్లలో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. కానీ చాలా మంది ఆ 10,000 నేను చెయ్యాలని చెప్పి ఆపుతారు వాళ్ళు. అది తప్పు అంట నేను ఎప్పుడైనా. సో ఒక బ్రాండెడ్ నా ఫ్రెండ్ ఐఐటి నుంచి వచ్చిండు, ఫస్ట్ జాబ్ ₹1,00,000 కావాలి అంటే కాదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ బట్ నెవర్ గెట్ ఎక్స్ప్లాయిటెడ్. సో అలాంటి స్టూడెంట్స్ చాలా మంది స్టోరీస్ మన మధ్యలో ఉన్నారు. స్టూడెంట్ డ్రైవ్ అట్లాంటి, ఇట్స్ వెరీ ప్రౌడ్ దట్ ఈరోజు మనం చాలా గిగ్ ఆపర్చునిటీస్, స్టూడెంట్ డ్రైవ్ నుంచి ఎన్నో ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సర్ ఆపర్చునిటీలు. మనం స్టూడెంట్ డ్రైవ్కి వాల్యూ ఎందుకు వస్తుంది అంటే వీఆర్ టెలింగ్ స్టూడెంట్స్ బిజీగా ఉండండి, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, ప్రయారిటైజ్ థింగ్స్. ఒకప్పట్లాగా ఏదో ఒకటి డిగ్రీ చదువుతా అంటే వర్కౌట్ కాదు. 4 ట్యూషన్లు చెప్పండి, 4 పనులు చేయండి, మనం నాలెడ్జ్ పెంచుకోండి అండ్ దెన్ సీ ద లార్జర్ పిక్చర్. Did you really achieve what you thought? No, not even 10%. Not even 10%. ఏదో నేను హంబుల్ అవ్వడానికి చెప్పట్లా. ఇండియా ఈజ్ ఎ కంట్రీ, యూ ఓన్లీ టోల్డ్ 1.5 million people come out of colleges. జస్ట్ ఇమాజిన్ 10 ఏళ్ళలో ఏముంటుంది, డెమోగ్రఫీ ఏముంటుంది. దిస్ ఇస్ ఇన్సేన్ ఆపర్చునిటీ. మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఇంకా వరల్డ్ ఎవరు క్రాక్ చేయలే. వాట్ డూ యూ థింక్ అన్న, ఇండియాకి ఎట్లాంటి పొటెన్షియాలిటీ ఉంది కంపేర్ టు సో చైనా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆఫ్రికా కానివ్వండి, రష్యా కానివ్వండి? We have a biggest human resource. ఆ హ్యూమన్ రిసోర్స్, ఆ హ్యూమన్ పొటెన్షియల్ని, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని AI తోటి యాక్సలరేట్ చేస్తే మన హెచ్ఐ AI రెండు అయితే మన ఇండియాని ఆపేటోడు ఎవరు లేడు. ఓకే, బికాస్ 2047 you will see we are in a great path. లైక్ మన దగ్గర వీ నీడ్ మోర్ జాబ్ క్రియేటర్స్ అని ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తారంటే మన పాపులేషన్ని బిజీ పెట్టేటోళ్ళు కావాలి. వీ హ్యావ్ టు క్రియేట్ సచ్ ఎకానమీ. వీ హ్యావ్ టు క్రియేట్ లైక్ ఎంతమంది చిన్నదైనా పెద్దదైనా, చిన్న పెద్ద పని అని లేకుండా క్రియేట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. దట్ ఈస్ ద ఓన్లీ వే ఫార్వర్డ్. దెర్ ఈస్ నో అదర్ థింగ్. యాజ్ ఎ స్టూడెంట్గా నేను అడుగుతున్నాను, టు మానిటైజ్ మై సెల్ఫ్ వాట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ టు డూ? ఫస్ట్ ఫార్మోస్ట్గా ఒక స్టూడెంట్గా నేను మానిటైజ్ చేసుకోవడానికి నాకు స్కిల్ అడగట్లేదు అన్న, నేను ఏ స్కిల్తో మానిటైజ్ చేసుకున్నాను, నేను మానిటైజ్ అవ్వడానికి ఫస్ట్ నేను చేయాల్సిన స్టెప్ ఏంటి యాజ్ ఎ స్టూడెంట్గా? అదే అంటున్నా కదా నేను. ఇప్పుడు నాకు AI తోటి, నాకు మొన్న ఒక స్టూడెంట్ వచ్చి నా దగ్గర ఇప్పుడు 15,000 పనిచేస్తుండే ఒక ఇంటర్న్షిప్. నాకు నా దగ్గరికి వచ్చి వాడు ఏం చూపించిండు అంటే 4 వీడియోలు చూపించిండు, మొత్తం AI తోటే బిల్డ్ చేసిండు. దానికి వాయిస్ ఓవర్ AIనే క్రియేట్ చేసిండు, వీడియో ఎంత చేసిండు, దానికి ఎడిటర్ అవసరం లేదు, సినిమాటోగ్రాఫర్ అవసరం లేదు, ఏది లేదు. కానీ ఒక బ్యూటిఫుల్ స్టోరీ AI తోటి చేస్తే ఆ రీల్ నేను ఇప్పుడు పెట్టిన నా వాల్ మీద, బ్యూటిఫుల్ రీచ్ వచ్చింది దానికి. వాడు అడిగాడు, అన్నా నేను ఇట్లా మీకు నెలకు ఒక 5 వీడియోలు చేస్తాను ప్రాపర్గా. సరే ప్రూవ్ చేయరా, ఒక 5 వీడియోలు చేసిన తర్వాత నేను మాట్లాడతాను నీతోటి అన్న. సూపర్ క్వాలిటీ చేసిండు వీడియోస్. సో నాకు 4 రిసోర్సెస్ బదులు ఆ స్టూడెంట్ వాడు 2nd year చదువుతుండే, అయినా వాడు నాకు కావాలి అన్న, నాకు 4 వీడియోలకు కలిపి నెలకు ఒక 10,000 ఇవ్వండి అన్న అన్నాడు. వాడు రూమ్ రెంట్ 3,000. వాడుకున్న ల్యాప్టాప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని 4 టూల్స్ అన్నీ నేర్చుకొని ఆ వీడియోలు క్రియేట్ చేసి ఇస్తుండు. జస్ట్ ఇమాజిన్, చాలా మందికి నువ్వు ఒకరికి పనికొస్తావా, నీ దగ్గర ఉన్న ఒక స్కిల్ ఒకరికి పనికొస్తుందా అంటే డబ్బులు, మానిటైజేషన్ వస్తాయి. అది ఈ స్కిల్ ఆ స్కిల్ అని ఏం కాదు. ఏది లేకపోతే క్యాటరింగ్కి పోయి యూనిఫామ్ వేసుకొని నిలబడితే $800 ఇస్తారు, నైట్కి చికెన్ దొరుకుతుంది. సో యూ హ్యావ్ టు బి యూస్ఫుల్ టు పీపుల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. బట్ ఆర్ యూ రెడీ టు గో ఫర్ ఇట్? ఆర్ యూ రెడీ టు బి అన్కంఫర్టబుల్? కంఫర్ట్ జోన్ నుండి ఏదో అయిపోవాలా అంటే యాడైతావు? నిన్ను నువ్వు పుష్ చేసుకో అన్కంఫర్ట్ జోన్, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. చిన్నప్పుడు నేను ఏదైనా ఒక విషయం స్టార్ట్ చేస్తున్నప్పుడు 2 పడవలపైన ప్రయాణం చాలా కష్టం రా కళ్యాణ్. మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ నాకు ఇది కొంచెం క్లారిఫై కావాలి. 2 పడవలపైన ప్రయాణం చాలా కష్టం రా కళ్యాణ్. నువ్వు ఇది చేయకు, అది చేయకు, మంచం ఉన్నవాడికి కాలు జాపుకో. నన్ను అడిగి ఏదైనా క్వశ్చన్ అడిగితే, నేను స్కూల్లో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నాకు వచ్చే రివర్స్ బ్యాకింగ్ ఇలా వచ్చేదన్న. ఒకనొక టైంలో ఐ వాంట్ టు షేర్ మై ఓన్ స్టోరీ నీకు చెప్పాలనుకుంటున్నా. నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మా సార్ నన్ను స్కూల్ క్లాస్ మధ్యలో అందరి ముందు కొట్టినాడు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఐ బ్రెయిన్ అని ఒక దానిపైన నాకు ఉండే అనమాట. తర్వాత ఏదైతే నా థాట్ ఒక బ్రెయిన్లో ఉంటే అది వాల్ పైన రావాలి.
ఇది నా కాన్సెప్ట్ ఉండే. ఇది నేను కోతుల పైన నేను చేయొచ్చా, మనుషుల్ని ఎట్లా చేస్తావురా అంటే నెక్స్ట్ నేను అడిగింది కోతుల పైన చేయొచ్చా. ఈ క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పకుండా లాగే పెట్టి కొట్టినాడు. లాస్ట్ 2 దశాబ్దాలలో, లాస్ట్ 20 ఇయర్స్లలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖరాబ్ అయింది. ఎందుకంటే ఎవరు ఒక 5% 2% ఇష్టంతో టీచర్లు అయ్యారు. 80 to 90% 95% ఆఫ్ పీపుల్ ఎవరైతే టీచర్లు అయ్యారో వాళ్ళందరూ ఎవరు అంటే నాకు వేరే ఏ జాబ్ దొరక వాళ్ళు టీచర్ అయ్యారు. ఆ టీచర్లలో కొద్ది గొప్ప కొంతమంది రియలైజ్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఎ ఫెయిల్యూర్ ఇన్ దర్ ఓన్ లైఫ్. You are putting the next generation in the hands of a failure. వాడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఎందుకు బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పోతున్నారు, ఎందుకు బయట ట్యూషన్లకు పోతున్నారు? బికాస్ యు ఆర్ నాట్ ఏ ఒరిజినల్ టీచర్, యు ఆర్ ట్రీటింగ్ దట్ యాజ్ ఎ జాబ్. ట్రూ. డాక్టర్, టీచర్ ఇలాంటివి నోబెల్ ప్రొఫెషన్స్. లైఫ్లో ఒక టీచర్ కొడుకులాగా మాట్లాడుతున్నాను. మా నాన్న మాతోటి కన్నా స్కూల్లో ఉన్న వాళ్ళతో ఎక్కువ ఉండేటోడు. ఆయన స్కూల్లో ఉన్న 1000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ఆయన తన పిల్లల్లాగా చూసుకుంటాడు. ఈరోజు చాలామంది ఆయనకి, మా ఇంట్లో ఆయన 60th బర్త్డే వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేశారు మేము కన్నా. అలాంటి టీచర్స్ ఉన్న సొసైటీ మనది. ఒక సొసైటీ, ఒక కంట్రీ బాగుపడాలంటే టీచర్లకు మంచి పేరు రావాలి. ఫస్ట్ టీచర్ అనే ఒక ప్రొఫెషన్ని గ్లామరస్గా చేయాలి. అమెరికాలో టీచర్లకు చాలా డబ్బులు, మంచి జీతాలు ఇస్తారు. ఏ కంట్రీలో అయితే టీచర్లకి ఒక గ్రేట్ ప్రొఫెషన్ చేసిరో అప్పుడు చాలా మంది గ్రాడ్యుయేషన్ తర్వాత ఏది రాకపోతే టీచర్ అవుతా అంటే తప్పు. ఏది రాకపోతే టీచర్ అయినోడు చేతిలో మన నెక్స్ట్ జనరేషన్ పెడితే ఆ కంట్రీ నాశనం అవుతుంది. లెట్స్ అండర్స్టాండ్ దాట్. ట్రూ. వెన్ యూ హ్యావ్ ప్యాషనేట్ టీచర్స్, వెన్ యూ ఆర్ టాకింగ్ టు క్యూరియస్ కిడ్స్, వాడి టింకరింగ్ మైండ్స్లో వాడికి నాకు ఈరోజు ఉన్నా అంటే నా జీవితంలో మంచి టీచర్లు ఉన్నారు కనుక నేను ఇట్లా తయారయ్యాను. లెట్స్ రెస్పెక్ట్ టీచర్స్. అండ్ బికాస్ ఒక అమ్మ నాన్నలు ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత పొద్దున వాళ్ళ మొబైల్లో వాళ్ళ పనులలో బిజీ ఉంటే ఒక విద్యార్థి, ఒక కిడ్ ఈజ్ స్పెండింగ్ హిజ్ మెజారిటీ ఆఫ్ ద టైం ఇంటికి వచ్చే సాయంత్రం టైర్డ్ అయిపోయి పడుకుంటుండు, పొద్దున్న లేచి స్కూల్కి వెళ్తుండు. అంటే స్కూల్లో నువ్వు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నావు అనే బట్టి వాడి యొక్క ఆలోచన మారుతుంది. సో చూజ్ ఎ రైట్ స్కూల్, నాట్ ఫర్ ద బిల్డింగ్, బట్ చూజ్ ఎ రైట్ స్కూల్ విత్ టీచర్స్. చూజ్ ఎ రైట్ కాలేజ్ బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ. Who they are spending with, their thought process is getting shaped. So choose a right place for your kids because you're creating a next generation. I never knew you before. True. But you said you are my inspiration, I saw you and అదంటే చాలా మంది కలుస్తుంటారు, కానీ యూఆర్ పర్సిస్టెంట్. ఒకటి నేనైతే అడ్వైజ్ అని చెప్పా, బట్ ఐ సే నీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకో, నీకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయి. Because there are a lot of great podcasters. We need more podcasters. We need more new energy. మీరు ఎంతో మందికి ఈ రోజులల్లో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ లాగా, ఏ ఛానల్ చూస్తే వాడు ఏం ఇంపాక్ట్ అవుతారో మనం ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాం. థింక్ ఆఫ్ టచింగ్ దోస్ లైఫ్స్. ఎవడు ఒక ఫ్రీగా ఒక ఇంటర్నెట్ ప్యాక్ వేసుకున్నాడు చాలా లో ఫీల్ అయినప్పుడు వాడు వన్ బ్యాచులర్ రూమ్లో పైన కూర్చొని సాయంత్రం రాత్రి నిద్ర పట్టకుండా ఒక పాడ్కాస్ట్ చూస్తే నాకు ఏమైనా ఐడియా వచ్చిందా? పాడ్కాస్ట్ అనేది ఒక జర్నీయే కాదు. పాడ్కాస్ట్ నుంచి ఒక సజెషన్ వెళ్ళాలా, పాడ్కాస్ట్ నుంచి ఒక లైఫ్ ఇంపాక్ట్ కావాలా. అప్పుడు అది పాడ్కాస్ట్ కాదు, పాడు నుంచి బాగుకాస్ట్ అవుతుంది. నలుగురు బాగుపడతారు. ఆ నలుగురు బాగుపడితే మనకు ఒక చిన్న పుణ్యం వస్తుంది. ఎక్కడో ఒకటి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు, శివర్ణ నీ పాడ్కాస్ట్ వల్ల నా లైఫ్ చేంజ్ అయిందని. అట్లాంటి వాళ్ళు చేయండి. ఎక్కువ మంచి మాట తీసుకోవండి. సెన్సేషను ఇవన్నీ అవుతాయి, వైరల్ అవుతాము, అన్నీ అవుతాయి, కానీ ఫస్ట్ ఒకరికి వన్కి రావాలి. వన్కి వస్తే దెన్ ఆల్ థింగ్స్ విల్ బి ఫైన్. బికాజ్ ఇంటి పేరునే ఛానల్ పేరు చేసినావు కనుక ఆ వాయిస్ని ఇంకా యూ షుడ్ రీచ్ టు ఎవ్రీ తెలుగు ఫ్యామిలీ. ప్రతి ఇంట్లో నీ వాయిస్ వినిపించాలని నేను కోరుకుంటున్నాను.